శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శ్రీకృష్ణ పరమాత్మ బాలుడిగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా ఆయన యందు పరమాత్మ తత్వం నిండుగా పూర్ణంగా అలాగే ఉంటుంది. అందుకే ఆయన నిజానికి ఏదో ఒక బాలుడు ఎలా ఉంటాడో అలాగే ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా ఎవరి యందు ఏ అతిశయం కలిగినా దాన్ని దిద్దుతూ ఉంటాడు తప్ప ప్రతివారి యందు దోషాన్ని పట్టి ఆ దోషాన్ని అడ్డుపెట్టి వాళ్ళని పాడు చేయడం కాదు. ఎవరి యందైనా దోషం కనపడితే ఆ దోషం దిద్దడానికి, తాను దిద్దడానికి చేసేటటువంటి ప్రయత్నంలో నిష్కారణంగా ఇతరులు బాధపడితే వారికి సంబంధం లేదు కాబట్టి గోప్యంగా తాను మనసులో చేసిన సంకల్పం చేత ఇతరులకు కలిగిన కష్టం వలన వారు బాధపడకుండా తానే అండగా వచ్చి మళ్ళీ కాపాడేటటువంటి పరమాద్భుతమైనటువంటి ఆ పరమాత్మ లక్షణం ప్రకాశించినటువంటి ఘట్టం గోవింద పట్టాభిషేకం. ఒకానొక నాడు నందాది పెద్దలందరూ కూడా సమాలోచన చేసుకుంటున్నారు. ఆ సమయంలో చిన్ని కృష్ణుడు తన స్నేహితులతో కలిసి నందాదుల వద్దకు వెళ్ళి, నేను వినవచ్చు అని అనుకుంటే, అది నాకు తెలియవచ్చు అని మీరు అనుకుంటే, పెద్దలు కనుక మీరు దేని గురించి ఆలోచన చేస్తున్నారో, ఏ సంకల్పం చేస్తున్నారో, ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నారో నాకు తెలియచేయవలసింది అని అడిగాడు. అడిగితే నందాదులన్నారు, మనం ప్రతి సంవత్సరం ఒక యాగాన్ని చేస్తూ ఉంటాం. అది ఇంద్ర సంబంధమైనటువంటి యాగం. ఎందుకు ఇంద్రుడికి యాగం చేస్తాము అంటే, ఇంద్రుడు వర్షమునకు అధికారి. ఆ వర్షాన్నంతటినీ కూడా ఇంద్రుడే కురిపిస్తాడు. ఆ ఇంద్రుడి అనుగ్రహం కోసమని మనం యజ్ఞాన్ని చేస్తే ఆ హవిస్సు తీసుకున్నటువంటి ఇంద్రుడు ప్రీతి చెందినటువంటి వాడై వర్షాన్ని కురిపిస్తాడు. వర్షమే పాడికి, పంటకి, జనుల యొక్క సుఖజీవనానికి మూలాధారం కనుక కురవవలసినటువంటి వర్షం చక్కగా పడితే దానివల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని ధర్మచక్ర స్వరూపాన్ని చెప్పాడు. మఖము చేయ వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మీసి ధేను గణము బ్రతుకు. మనం యజ్ఞం చేస్తే మనం యజ్ఞంలో ఇచ్చినటువంటి హవిస్సుని దేవేంద్రుడు తింటాడు. దేవేంద్రుడు తిని సంతోషించి వేళ పట్టున వర్షం కురిపిస్తాడు. వర్షం పడితే మనకి చక్కగా పంట లభిస్తుంది. ఆ గడ్డి తిని ఆవులన్నీ కూడా సుభిక్షంగా పాలిస్తాయి. మనం గో సంరక్షణ చేస్తాం కనుక ఆ పాలే మనకి మహదైశ్వర్యం. దానివలన మనం వృద్ధిలోకి వస్తాం. మళ్ళీ మనం ఆ వృద్ధిని భగవంతుడికి నివేదించాలి కాబట్టి మళ్ళీ యజ్ఞం చేస్తాం ఏడాదికి ఒకసారి. మళ్ళీ హవిస్సు అందుకున్నటువంటి ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు. మళ్ళీ పాడి పంట, ఈ ధర్మచక్రం ఇలా తిరుగుతుంది. అందుకని ఈ సంవత్సరం కూడా ఇంద్రుణ్ణి ఉద్దేశించి యజ్ఞం చేద్దామని అనుకుంటున్నామని చెప్పాడు. పరమాత్మకి యజ్ఞం పట్ల భిన్నాభిప్రాయం ఉండదు. ఎందుచేతనంటే అది ఆయనే ప్రతిపాదించినటువంటిది. విశేషించి అసలు యజ్ఞస్వరూపుడే ఆయన. యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్న ఆదయేవచ అంటుంది విష్ణు సహస్రనామ స్తోత్రం. ఆయనే యజ్ఞ నారాయణ స్వరూపం. యజ్ఞంలో వాడేటటువంటి సృక్కు స్రువాదులన్నీ కూడా ఆయన రూపమే అని భాగవతమే నిరూపణం చేస్తుంది. అటువంటి పరమాత్మ యజ్ఞం నుంచి విభేదించి మాట్లాడేవాడు కాడు. కానీ ఇంద్రుడికి ఒక అహంకారం కలిగింది. వర్షం కురిపించేటటువంటి పరిపూర్ణ అధికారం నాదే,
నేను వర్షం కురిపించకపోతే ఈ ప్రజలెవ్వరూ అన్నం తిని సంతోషంగా ఉండలేరు, ఏ ప్రాణికి కూడా అన్నం దొరకదు, నేను వర్షం కురిపిస్తున్నాను కాబట్టి వీళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అని ఆయనకి తాను పొందిన అధికారం మీద ఒక గర్వం పొందినటువంటి వాడయ్యాడు. నిజానికి ఇంద్ర పదవి కూడా పరమాత్మ చేత అనుగ్రహింపబడినది. ఆ అతిశయం పాడు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎన్ని ఉన్నా మనిషి పాడవడానికి కారణం ఏమిటి అంటే గర్వమే. ఆ గర్వం పోతే మళ్ళీ ఇంద్రుడు ఆ పదవిని నిర్వహించడానికి అర్హుడవుతాడు. ఆ గర్వం పోయి ఇంద్రుడు పదవిలో కూర్చుంటే తాను తన చేత అనుగ్రహింపబడినటువంటి వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. అందుకే ఆయనకి కలిగినటువంటి అతిశయాన్ని తొలగించాలని పరమాత్మ అనుకున్నాడు. అందుకని ఒక భిన్నమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆయన అన్నాడు, ఎవరైనా వృద్ధిలోకి వచ్చారు అంటే కారణం వాళ్ళు చేసేటటువంటి కర్మ. ఎవరు ఏ కర్మ చేస్తుంటారో దాని వలన వారు వృద్ధిలోకి వస్తారు. కొందరు యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు, కొందరు వాణిజ్యం చేస్తారు, కొందరు గోసంరక్షణం చేస్తారు, కొందరు సేవ చేస్తారు. ఎవరు ఏ కర్మ చేస్తారో ఆ కర్మ ద్వారానే వారు వృద్ధిలోకి వస్తారు. మనం ఏం చేస్తున్నాం? మనం గోవులను పోషిస్తున్నాం. ఈ గోవులన్నీ ఎక్కడ తిరిగి గడ్డి తింటున్నాయి? ఇక్కడే ఉన్నటువంటి గోవర్ధన పర్వతం మీదకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గడ్డి తింటున్నాయి. మన కళ్ళకి కనపడేటట్టుగా తెల్లవారి లేస్తే ఆవులు గడ్డి తిన్నప్పటికీ కూడా మళ్ళీ మొలకలెత్తి తగినంత గ్రాసాన్ని అందిస్తున్నది ఎవరు? గోవర్ధనం. ఆ గోవర్ధనం మీరనుకుంటున్నట్టుగా కేవల పర్వతం కాదు, దాని ఎందు సూక్ష్మరూపుడైనటువంటి ఒక యజమాని ఉన్నాడు. ఆయన మనని అనుగ్రహిస్తున్నాడు. అందుకని మీరు చేస్తున్నటువంటి యజ్ఞం ఏదో గోవర్ధనగిరికి ప్రత్యక్షంగా ఆయన మనని అనుగ్రహిస్తున్నాడు కాబట్టి అన్నాడు. ఇందులో మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. భగవంతుడు యజ్ఞాన్ని కాదంటున్నాడని అనుకోకూడదు. కేవలము ఇంద్రుని యొక్క అతిశయాన్ని తొలగించి ఆయన మళ్ళీ గర్వం లేకుండా చక్కగా వినయంతో పరిపాలన చెయ్యాలన్నది ఆయన కోరిక. అంతే, అంతవరకేది. అప్పుడు నందాదులన్నారు, పూర్వం మేము ఇంద్రయాగం చేశాం, అప్పుడు చూశాం ఇంద్రయాగం ఎలా చేస్తారు, అప్పుడు సంబారాలు తెప్పించాం, కానీ నువ్విప్పుడు గోవర్ధనగిరికి యాగం చెయ్యమంటున్నావు, ఇది పూర్వం మేము వినలేదు. ఈ యాగం ఎలా చెయ్యాలి, దానికి నిర్దిష్టమైన విధానం ఏమిటి, దానికి ఏ పదార్థాలు కావాలి అని అడిగాడు. అడిగితే కృష్ణ పరమాత్మ అన్నాడు, ఇంద్రయాగంబునకేమేమి తెప్పింతు రవియల్ల తెప్పింపుడరసి మీరు పాయసము అపూపంబులు సైదపు పిండి వంటలు పప్పు వలసిన ఫలశాకంబులు వండపంపుడు హోమంబు చేయుడు ధేను దక్షిణలిచ్చి బహురసాన్నములు పెట్టింపుడు బ్రాహ్మణులకు అధమ చండాల సునక సంతతికి తగిన భక్ష్యముల నిండు పశువులకు గసవులిండు. పరమాత్మ యొక్క ప్రేమ అంత విశాల హృదయంతో ఉంటుంది. ఆయన అన్నాడు, నేను ఇతపూర్వమే మీతో ప్రతిపాదించాను, గోవర్ధనమునందు ఒక అంతర్యామిగా ఉన్నటువంటి పురుషుడు ఉన్నాడు, ఆయననే మనని అనుగ్రహిస్తున్నాడు. మీరు ఇంద్రయాగానికి ఏ ఏ పదార్థాలు తెప్పిస్తున్నారో అవే పదార్థాలు తెప్పించండి, అప్పాలు చేయించండి, పప్పు వండించండి, అన్నం వండించండి, పుష్కళంగా కూరలు వండించండి, నెయ్యి తెప్పించండి, ఇవన్నీ గోవర్ధనగిరికి సమర్పించండి. మీరు చూస్తుండగా ప్రత్యక్షంగా ఆ గోవర్ధనగిరి యందు అంతర్యామిగా ఉన్నటువంటి పురుషుడు తినడం మీకు కనపడుతుంది, మీరు చూడండి కావాలంటే. అంతేకాదు, ఆయనకి ప్రదక్షిణం చేస్తే ఆయన మిక్కిలి సంతోషపడతాడు. ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎప్పుడూ కూడా మీరు ఎవరిని గౌరవించాలనుకుంటున్నారో వారిని మీ కుడి చేతి వైపు ఉంచుకుంటే ప్రదక్షిణం అంటారు. అనేక స్తోత్రాలు చెయ్యడానికి అవకాశం లేని చోట, చెప్పడానికి సమయం కుదరదు అన్న చోట, అనుగ్రహాన్ని తేలిగ్గా అపేక్షించవలసి వచ్చినప్పుడు అవతల ఉన్నటువంటి స్థానం కానీ వ్యక్తి కానీ బహు గౌరవనీయుడు అని అనుకున్నప్పుడు ఆయనని కుడి చేతి వైపుగా మాత్రమే ఉండేటట్టుగా తిరిగితే ప్రదక్షిణం అంటారు. దక్షిణం అంటే కుడి. నేను ఇలా వెళ్ళి ఇలా వచ్చాననుకోండి, ఇటువైపు వెడుతున్నప్పుడు నా కుడి చేతి వైపుకు ఉంటుంది కుర్చీ, నేను ఇటు వెడుతున్నప్పుడు ఎడం పక్కకు వస్తుంది. అలా కాకుండా కేవలం నా కుడి చేతి వైపు మాత్రమే ఉండేటట్టుగా నేను తిరిగాను అనుకోండి, నేను చేస్తున్న ప్రసంగం నేను చెయ్యగలిగినది కాదు,
మీరు నా యందు ప్రవేశించి అనుగ్రహించి నాకు స్ఫురణశక్తినిచ్చి వాక్కునిచ్చి 10 మంది సంతోషించేటట్టుగా దానివల్ల ఇతరుల జీవితాలకు ఒక ప్రయోజనం కల్పించేటట్టుగా నా వాక్కుని సారవంతం చెయ్యండి అని అడగవలసి వస్తే వేదిక మీదకి వచ్చేటప్పుడు కృష్ణుడి చుట్టూ ఒక్కసారి తిరుగుతారంటే ఆయన్ని కుడి చేతి వైపు కూర్చుకుంటారు. భాగవతం చెప్పేటటువంటి స్థానం కూడా పరమ పవిత్రమే. అందుకే ఆ స్థానం చుట్టూ కూడా ప్రదక్షిణం చేసి వచ్చి కూర్చుంటారు. దేవాలయానికి వెడితే ప్రదక్షిణం చేస్తారు, గురువు కనపడితే ప్రదక్షిణం చేస్తారు, గోవు కనపడితే ప్రదక్షిణం చేస్తారు, వేద పాఠశాల కనపడితే ప్రదక్షిణం చేస్తారు. ఏవి ఆత్మోన్నతిని కల్పిస్తాయో, ఏది మన జీవితాన్ని అభ్యుదయ పదంలో నడిపించగలిగినటువంటి అనుగ్రహ శక్తికి స్థానమై ఉంటుందో దానికి కుడివైపు ఉంచుకుని తిరుగుతారు. దాన్ని ప్రదక్షిణం అంటారు. కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి ప్రజలు, మనతో పాటుగా ఆవులు, దూడలు, ఎద్దులు అందరం కలిసి ప్రదక్షిణం చేద్దాం. ఈ తెచ్చిన పదార్థాలన్నీ కూడా ఆ గోవర్ధనగిరికి సమర్పిద్దాం. పూర్వం ఎలా హోమం చేశారో అలాగే హోమం చెయ్యండి. చేసి ఇంతకుముందు ఇంద్రాయ స్వాహ అని హవిస్సు ఇచ్చారు. ఇప్పుడు ఆ హవిస్సు గోవర్ధనగిరికి ఇవ్వండి, ఆయన అందుకుంటాడు. అంతేకాదు, ఆ హోమం చేయించినటువంటి బ్రాహ్మణులందరికీ కూడా విశేషంగా బహుమానములను ఇచ్చి దక్షిణలు ఇచ్చి గౌరవించండి. అక్కడతో ఆగిపోవద్దు. సమాజంలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా యజ్ఞంలో కడుపు నిండా భోజనం పెట్టండి. మనుష్యులకు మాత్రమే భోజనం పెట్టడం కాదు, ఎక్కడో తిరుగుతున్నటువంటి కుక్కల్ని కూడా పిలిచి అవి సంతోషంగా తినే పదార్థాలు ఏ ఉంటాయో అవి కూడా వండి పెట్టండి. అది పరమాత్మ యొక్క గొప్పతనం. అన్ని ప్రాణులు సంతోషించాలి. ఒక కార్యం జరుగుతోంది అంటే సంతోషించకుండా దుఃఖపడి వెళ్ళిపోయేవాడు లేకుండా చూసుకోవడమే యజమాని గొప్పతనం. అందుకే ప్రత్యేక దృష్టితో చూసి ఆ శునకములకు కూడా తగినటువంటి ఆహారం ఇవ్వండి. ఆవులకు, దూడలకు, ఎద్దులకు దగ్గరుండి గడ్డి తినిపించి సంతోషపెట్టండి. రండి, మనం పూజ ప్రారంభం చేద్దాం. మీరు ఈ పదార్థములు తెప్పించండి. అదే యజ్ఞాన్ని మనం ఈ ఈ గోవర్ధనగిరి పట్ల చేద్దాం. వినుడీ శైలము కామరూపి కలులన్ భంజించు మనలన్ మన్నించు ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు చిత్తంబులో అనుకంపాతిశయంబు చేసె మనపైనంచున్ సగోపాలుండై వనజాక్షుండు నమస్కరించె గిరికిన్ మందారుడై అంటారు పోతన గారు. మహానుభావుడు. అబ్బబ్బా, ఏమి పద్య రచనో, ఏమి అద్భుతమైనటువంటి మాటలు పడ్డాయో. ఇక్కడ చిన్ని కృష్ణుడుగా ఉన్నాడు, అక్కడ గోవర్ధనగిరిలో ఉండేటటువంటి అంతర్యామి స్వరూపంగా ఆయనే పైకి లేచి ఆ సమర్పింపబడినటువంటి పదార్థములన్నిటినీ ప్రత్యక్షంగా స్వీకరిస్తున్నాడు. ఆ ఆవులు, దూడలు, ఎద్దులు, తన తోటి స్నేహితులు, ఆ బృందావనంలో ఉన్నటువంటి ప్రజలు అందరితో కలిసి స్త్రీ పురుష వివక్ష లేకుండా సమానంగా సంతోషంగా కలిసి గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేస్తున్నారు. పాటించి గాన విద్య పాటవమున తేరు లెక్కి బహుతానములన్ పాటల గంధులు పాటలు పాడిరి విరోధి పాటనుడనుచున్ అంటారు. మనిషికి మనసు ఎక్కడ లగ్నమవుతుంది అంటే ఆ క్షణంలో కాదు, ఎప్పుడూ తమ సమస్యల గురించి ఆలోచించి వారి సమస్యలను పరిష్కరించాలనేటటువంటి తాపత్రయము, సమర్థత రెండూ ఎవరి యందు ప్రకాశిస్తాయో వాళ్ళ గురించి ఆలోచిస్తారు. పరమ సంతోషంతో వాళ్ళ గురించినటువంటి ప్రేమ లోపల పట్టకపోతే ఆ పట్టని ప్రేమ పైకి పాటలుగా ప్రవహించి బయటికి వస్తుంది. అందుకే వాళ్ళు ఇంకా వేరే భగవంతుడి గురించి పాటలు పాడలేదు. ఆ ఎద్దుల బళ్ళల్లో కూర్చుని ప్రదక్షిణం చేస్తున్నటువంటి వయోవృద్ధులు, కృష్ణ పరమాత్మతో సమానంగా ప్రదక్షిణం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆ వయసులో ఉన్నటువంటి వారు, ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ కూడా పరమ సంతోషంగా ఆయనతో కలిసి ప్రదక్షిణం చేస్తున్నాయి. అందుకే చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు ఆశ్చర్యపోయాడు. అనుగ్రహం అంటే ఇది కదా, నిజంగా వాళ్ళు పొందిన అనుగ్రహం ముందు నేను పొందిన పదవి ఏ పాటిది, నాకు ఈ పదవి తీసి నీతో సమానంగా అలా కలిసి తిరిగేటటువంటి అదృష్టాన్ని నాకు కల్పించమని అడిగాడు. అందుకే వాళ్ళందరూ ఆ చిన్ని కృష్ణుడితో పాటు ప్రదక్షిణం చేస్తూ పాటించి గాన విద్యా పాటవమున తీరు లెక్కి బహుతానములన్ పాటలు పాడిరి కృష్ణుడు విరోధి పాటనుడంచు
కృష్ణుడు శత్రువుల్ని మట్టు పెడతాడు, మనని నిరంతరం కాపాడతాడు, ఆయన ఎన్నో లీలలు చేశాడని ఆ కృష్ణ సంబంధమైనటువంటి గానమే చేస్తూ వాళ్ళందరూ కూడా ఆ రథముల మీద ఎక్కి వయసులో లేనివారు ప్రదక్షిణం చేస్తుంటే కృష్ణుడితో కలిసి వయసులో ఉన్నవారు ప్రదక్షిణం చేస్తున్నారు. భగవత్ తత్వానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అది ప్రత్యేకంగా తెలియబడక్కర్లేదు, అది కేవలం జ్ఞానులు మాత్రమే అనుభవించేది కాదు. భగవద్విభూతి ఎక్కడైనా ఉందనుకోండి, అగ్నిహోత్రం సంతోషిస్తుంది. మీకు నేను వామనమూర్తి ఘట్టంలో చెప్పా, సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్ అంటాడు. ప్రదక్షిణ పురస్సరంగా అగ్నిహోత్రం తిరుగుతుంది, దిక్కులు ప్రకాశిస్తాయి, ఆవులు దూడలు సంతోషిస్తాయి, సమాజంలో అందరి మనసుల్లో ఏదో తెలియని సంతోషం శాంతి నెలకొంటాయి. ఆఖరికి మనుష్యులు కాదు, మనుష్యులు కాకుండా తెలివిలేని ప్రాణులు కూడా ఏదో ఆనందాన్ని పొందుతాయి. దానికి గుర్తేమిటంటే భగవదవతారం వచ్చింది అని. తిరుగుతున్నవాడు పరిపూర్ణమైనటువంటి కృష్ణావతారం. అది ఆవులకి తెలుసా దూడలకి తెలుసా అన్న మాట అన్వయం కాదు. భగవత్ శక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ శాంతి తప్ప వేరొకటి ఉండదు. శాంతి ఎక్కడుంటుందో అక్కడే ఉత్సాహం, అక్కడే సంతోషం. ఈ రెండు ఎప్పుడూ కూడా దుర్మార్గం వైపుకి నడవకూడదు. ఉత్సాహం ఎప్పుడూ కూడా మంచి పనుల వైపుకి వెడుతూ ఉండాలి. ఉత్సాహాన్ని మంచి పనుల వైపుకు తీసుకెళ్ళగలిగినటువంటి ప్రజ్ఞాశాలి ఎవరు అంటే ఆ పరమాత్మ ఒక్కడే. అందుకే అందరూ వేరువేరు మార్గాలలో ఆయన పాదములు పట్టుకుని నడిపించమని అడుగుతారు. కాబట్టి ఆవులు దూడలు కూడా సంతోషాన్ని పొందేయి. పొగరెక్కిన మూపురములు తెగగలవాలములు శైల దేహంబులు భూగగనములు నిండు రెంకెలు మిగుల మెరసి ధేను గణము మెల్లన నడిచెన్. ఆ ఆవులు దూడలు బలిష్టమైనటువంటి తోకలతో, అందులో పెద్ద పెద్ద ఆబోతుల దగ్గరికి వెళ్ళి చూస్తే వాటి తోక చూస్తే భలే గొప్పగా ఉంటుంది. ఆ తోకని విసిరినప్పుడు తగిలిందనుకోండి వాత తేలుతుంది. ఏదో పెద్ద శివలింగం కదులుతున్నట్టుగా ఉంటాయి ఆ మూపురాలు. పెద్ద పెద్ద కళ్ళు కాటుక పెట్టినట్టుండి అవి మోరలెత్తి అరుస్తూ ఉంటే, అంబారావం చేస్తుంటే, ఏదో రామాయణం సుందరకాండలో దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాభవౌ అంటారు వాల్మీకి మహర్షి. నందీశ్వరుడు నిలబడ్డాడా అన్నట్టుగా హనుమ మహేంద్ర పర్వతం మీద నిలబడ్డారు అంటారు. ఆ ఎద్దులు మోరలెత్తి అరుస్తుంటే, అంత టీవీగా అవి నడిచి వెడుతుంటే, మోపురాలు కదులుతుంటే, లేగదూడలు చెంగనాలు చేస్తూ దూకుతూ నాలుగు కాళ్ళెత్తి ఎగురుతూ నడుస్తుంటే, ఆవులన్నీ గంభీరంగా కదిలి వెడుతుంటే, ఆ వయసులో ఉన్నటువంటి గిత్తలు కట్టబడినటువంటి బళ్ళు గుర్రాల కన్నా వేగంగా పరిగెత్తి గిరిప్రదక్షిణం చేసేస్తుంటే ఎక్కడ చూసినా సంతోషమే, అందరి నోటి వెంట కృష్ణగానమే. అసలు ఆ గోవర్ధనగిరికి జరిగినటువంటి ప్రదక్షిణాన్ని మనసులో ఒక్కసారి ఊహించుకుంటే జీవితంలో ఒక్కసారైనా ఇన్ని ఇచ్చి ఇన్ని రోజులు ఆకలేసేటట్టు చేసి తిన్న పదార్థాన్ని జీర్ణం చేసి మిగిలిపోయిన పిప్పిని తెల్లవారేటప్పటికి సంవరణీకండరములు సడిలిపోయేటట్టుగా చేసి విసర్జించడానికి అవకాశం ఇచ్చి లోపల దుర్గంధమున్నా నవరంధ్రములున్నా కోట్ల రోమకోపములున్నా దుర్వాసన బయటికి రాకుండా కాపాడినటువంటి పరమాత్మ పట్ల సంతోషంగా చేతులెత్తి అరుస్తూ అంత ఆనందంగా 10 మందితో కలిసి పంచుకుంటూ ప్రదక్షిణం చెయ్యలేకపోతే ఆ జీవితం ఏదో వెలితే. నిజంగా మనం అలా ఒక్కసారైనా ప్రదక్షిణం చెయ్యాలి, భగవంతుడు కనిపిస్తుంది. అంత గొప్ప ప్రదక్షిణం చేస్తున్నారు వాళ్ళందరూ. అందులో ఉంది ఆనందం, అందులో ఉంది సంతోషం, అందరూ కలసిమెలసి బ్రతకడంలో ఉంది. ఆవులు దూడలు ఎద్దులు స్త్రీలు పురుషులు ఏ విధమైనటువంటి తరతమ భేదం లేకుండా ఆ కృష్ణ పరమాత్మతో కలిసి తిరగడంలో వాళ్ళ సహృదయం ఉంది తప్ప ఎవరి యందు ఏ విధమైనటువంటి దుష్టభావన లేదు. అంత సంతోషంగా కలిసి తిరుగుతున్నారు. భాగవతం వినడం ఎందుకు అంటే, ఏ పేరు పెట్టి భగవంతుణ్ణి పిలవండి, కానీ అందరూ పట్టుకుంటున్నది భగవంతుడి పాదములే కాబట్టి అందరం కలిసి మెలసి చేయి పట్టుకుని అలా ప్రస్థానం చెయ్యడం నేర్చుకోవడం కోసమని, అందరం అలా పరమప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. కాబట్టి ఏ పేరుతో ఎవరు పిలిచినా భగవంతుణ్ణి తల్లి తండ్రి అంటారు.
అయినప్పుడు మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అంటారు శంకరులు. ఒక్క తల్లికి తండ్రికి పుట్టిన వాళ్ళు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని ప్రతిజ్ఞ చెయ్యమంటే జాతీయ సమైక్యతా భావం వెళ్ళి విరియదు. మనందరికీ తల్లిదండ్రుడు ఆ పరమాత్మ. ఆయనే తల్లి, ఆయనే తండ్రి. అందుకే మనందరం బిడ్డలం, మనం అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం అన్న భావన కలిగిందనుకోండి, ఎవరు ఎవరిని చెనకరు, అందరూ కలసిమెలసి ఉంటారు. అదే గిరి ప్రదక్షిణంలో ఆవిష్కరింపబడినటువంటి పరమాద్భుతమైనటువంటి ఘట్టం. వీళ్ళింత సంతోషంగా ఉండడం చూశాడు ఇంద్రుడు. ఇత పూర్వం నాకు యజ్ఞం చెయ్యడం అలవాటైనటువంటి వాళ్ళు నా యజ్ఞాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్తగా గోవర్ధనగిరికి యజ్ఞం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి నేను బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. విపరీతమైనటువంటి అహంకారానికి లోనైపోయాడు. అదే కృష్ణ పరమాత్మ విరవాలి అని అనుకున్నది. పోతన గారి కవిత్వానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, కృష్ణ పరమాత్మని పడుకోబెట్టినప్పుడు ఊయల ఊపితే తెలుగునాట ఎటువంటి మాటలు పడతాయో అవే మాటలు పడతాయి. జోజో కమలదలీక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణేందువదన జోజో యనచున్నని. అదే ఇంద్రుడు గర్వించి మాట్లాడితే సమాసాలు ఎలా ఉంటాయో అటువంటి పద్యాలే పడతాయి. ఉద్యత్ సంపదనమ్మి నంద తనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమదిరీ మర్చ్యుల్ వడిన్మీరు మీ విద్యుద్వల్లులు కప్పి తాడనములన్ వేధించి గోవుల్ జనుల్ సద్యో మృత్యువు పొంద రాల్కురియుడి శౌర్యం బవార్యంబుగన్ అన్నాడు. అసలు ఆ పద్యంలో ఉన్నటువంటి ఆ మాటలను ఉచ్చరిస్తున్నప్పుడే ఇంద్రుడి యొక్క అతిశయం తెలుస్తుంది. అసలు అటువంటి పదగుంభనం, అటువంటి కవిత్వం రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత పోతనగారిలోంచి వచ్చాయి. తెలుగు ప్రజలందరూ కూడా గొప్ప అదృష్టవంతులు. అటువంటి భాగవతానికి మనది వారసత్వం. మన పిల్లలకి ఆ పద్యం, ఆ కవనం, ఆ భక్తి, ఆ శక్తి, వ్యక్తి వెళ్ళిపోవచ్చు, కానీ ఆ పద్యం అలా నిలబడిపోయి జాతికి ఆనందాన్ని, సంతోషాన్ని, ధర్మపథాన్ని, భగవద్భక్తిని అందిస్తూనే ఉంది. మనిషి శాశ్వతుడు కావడానికి ఇది నేర్చుకోవలసిన మార్గం అని పిల్లలకి చెప్పగలిగితే పిల్లలు కూడా భాగవతం చదివి ఆ మార్గంలో ప్రయాణిస్తారు. ఉజ్జత్ సంపదనమ్మినందతనయోద్యోగంబునన్ విర్రులై మధ్యాగంబు విసర్జనీయమదిరి మర్చ్యుల్. ఎంత మాట అన్నాడో చూడండి. మర్చ్యుల్ అంటే ఏ శరీరంతో వెళ్ళారో ఆ శరీరంతో ఉన్నత లోకాలకి వెళ్ళలేని వాళ్ళు, ఇక్కడే శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి మరణమును పొందవలసినటువంటి వాళ్ళు, ఇవాళ నేను వర్షం కురిపిస్తే సంపదను పొంది సంపద వలన కళ్ళు కనపడక అహంకరించి నా యాగాన్ని విసర్జించి గోవర్ధనగిరికి యజ్ఞం చేస్తున్నారు అని ఆ సంవర్తక మేఘాల దగ్గరికి వెళ్ళి వాటికి ఇనప గొలుసులతో సంకెళ్ళు వేసి తాళాలు వేసి ఉంచుతారట. ఆ తాళాలు తీసి మీరు ఇప్పుడే బయలుదేరండి, వెళ్ళి గోవుల్ జనుల్ సద్యోమృత్యువు పొంద రాల్కురియుడి అనత్సా ఇంద్రుడంతటి వాడి మాట. యజ్ఞానికి, యాగానికి, ధర్మానికి అన్నింటికీ ప్రాతిపదిక గోవు. ఆ గోవు వలన వచ్చిన పాలు, నెయ్యి ఇవన్నీ కదా యజ్ఞానికి సాధనాలు. దాని వలన కదా ఇంద్రాది దేవతలకు హవిస్సు అందుతోంది. అటువంటి గోవు, అటువంటి జనులు, ఆ జనులలో ఉత్తములు ఉండవచ్చు, ధర్మాత్ములు ఉండవచ్చు, భగవద్భక్తులు ఉండవచ్చు, జ్ఞానులు ఉండవచ్చు. శిక్షణ చూపలేదు. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధు నదీక్షిపేత్ అంటారు సుందరకాండలో. ఒకసారి మనిషిని కోపం ఆవహించేస్తే ఈ పని చెయ్యొచ్చా, ఈ పని చేయకూడదా, ఈ మాట మాట్లాడచ్చా, ఈ మాట మాట్లాడకూడదా, వారు పెద్దలా, వారి దగ్గర ఎలా ఉండాలి, ఈ విచక్షణ ముందు కోల్పోతాడు. అందుకే గోవులు చనిపోవాలి, జనులు చనిపోవాలి, మీరు ఏ విచక్షణ పాటించక్కర్లేదు. భయంకరమైనటువంటి మెరుపులతో, పిడుగులతో వెళ్ళి విశేషమైనటువంటి వర్షాన్ని కురిపించేసేయండి. ఆ వర్షము వలన, పిడుగుల ధ్వని వలన, మెరుపుల వలన, శబ్దము వలన ప్రాణులన్నీ నశించిపోవాలి ఆ బృందావనంలో అని ఆ సంవర్తక మేఘములకు వేయబడినటువంటి గొలుసుల తాళములు తీసి వాటిని విడిచిపెట్టి మీకు ధైర్యంగా ఉండడానికి వెనకాతల నేను ఐరావతం ఎక్కి వస్తాను. ఏమిటి? ఇంద్రుడు దేవతలకు అధిపతి, ధర్మ సంరక్షణ చేయవలసినటువంటి వాడు. అహంకారంతో ఇవాళ నేను వెనక ఉంటాను, మీరు విజృంభించండి అని గోవుల యొక్క మృత్యువికి, జనుల యొక్క మృత్యువికి కారణమవడానికి సిద్ధపడుతున్నాడు అని
పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై మద్యాగంబు విసర్జనీయమనిరి గిరి సంఘాత కఠోరపత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంభోళిధరున్ పురంధరుననున్ పూజించి పాటింపక గిరికిన్ పూజలు చేయపోయిరదిగో కృష్ణుండు ప్రేరేపగం. ఏమనుకుంటున్నారు వాళ్ళు? పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై, వాళ్ళందరికీ నేను వర్షం కురిపించి ఐశ్వర్యం ఇస్తే బాగా పెరుగు నెయ్యి తాగి క్రొవ్వి ఇవాళ చెయ్యకూడని పని చేశారు, నన్ను విడిచిపెట్టేశారు. ఎవరు నేను? గిరి సంఘాత కఠోరపత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంభోళిధరున్ పురంధరుననున్, పర్వతములన్నింటి యొక్క రెక్కలని నా వజ్రాయుధంతో కోశవతల పారేసినటువంటి వాణ్ణి నన్ను లెక్క పెట్టకుండా వాళ్ళు నా యజ్ఞాన్ని వదిలిపెట్టేసి గోవర్ధనగిరికి యాగం చేస్తారా? వెళ్ళి ఈ క్షణంలో మీరు మృత్యుక్రీడ ప్రారంభించాలి అని పంపిస్తే ఆ బృందావనమంతా కూడా కటిక చీకట్లు కమ్ముకున్నాయి. అప్పటికప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ప్రదక్షిణంలో ఉన్నారు. సూర్యుణ్ణి మబ్బులు కమ్మేశాయి. ఎంత భయంకరమైనటువంటి వర్షం ప్రారంభమైంది అంటే, మీరు వామనమూర్తి చరిత్రలో విన్నారు. వామనమూర్తి త్రివిక్రముడై పెరిగిపోయినప్పుడు ఇంతంతై వటుడు ఇంతయై మరియుతానింతై అభోవీధిపై అంతై తోయిద మండలగ్రమన కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రున కంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అని పాదం ఎత్తి భూమ్యాకాశములను కొలుస్తున్నప్పుడు ఆయన పాదం చివరి భాగం తగిలి ఆకాశానికి కన్నం పడి నీళ్లు పడిపోతున్నాయా అన్నట్టుగా భయంకరమైనటువంటి వర్షం. మహాప్రళయ కాలంలో రుద్రుడు చేత పట్టుకున్నటువంటి గదని తిప్పినప్పుడు వచ్చేటటువంటి మెరుపులు ఎట్లా ఉంటాయో అటువంటి మెరుపులు, శంకరుడు ప్రళయతాండవం చేసినప్పుడు వచ్చేటటువంటి శబ్దములు ఎలా ఉంటాయో అటువంటి పరమ భయంకరమైనటువంటి పిడుగులు పడిపోతుంటే ఆ లేగదూడలన్నీ ఆ నీళ్లల్లో మోరలెత్తి కొట్టుకుపోయి ఏదడం రాక ఆక్రోశిస్తున్నాయి. ఎద్దులు అంతంత పైకి మోరలెత్తి కళ్ళు మూసుకుని సూదుల్లా వచ్చి ఆ చినుకులు కళ్ళల్లో పడిపోతుంటే తట్టుకోలేక గాలికి శరీరాల్ని ఆపుకోలేకపోతుంటే ఎద్దుల చాటుకొచ్చి ఆవులు నిలబడి ఆక్రోశిస్తున్నాయి. భగవద్భక్తి అన్న మాటలో ఉండేటటువంటి గొప్పతనం ఏంటంటే, ఇవాళ కష్టం వచ్చింది కదా అని కృష్ణ నువ్వు చెప్పావు యాగం చేశాను చూసావా ఎంత ఇబ్బంది వచ్చిందో, పూర్వంలా ఇంద్రయాగం చేస్తే ఏ గొడవ లేకపోను, ఎందుకు వచ్చిన మాట చెప్పావు, మేమెందుకు నిన్ను నమ్మి ఈ యాగం చేశామని వెళ్ళిపోయిన వారు కాదు వాళ్ళు. వాళ్ళందరూ మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వచ్చి ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నీ ఆన మున్నిరుంగము కుయాళింపగదయ్య గుణరత్న నిధి అని అడిగారు. కృష్ణ, ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ భయంకరమైనటువంటి చప్పుళ్ళు, ఇంత గొప్ప వర్షం మేము ఎప్పుడూ చూడలేదు, పరమ భయంకరంగా ఉంది. నువ్వు తప్ప మమ్మల్ని రక్షించగలిగిన వాడెవరు? నువ్వు నారాయణ స్వరూపమని గర్గుడు నామకరణం చేస్తూ చెప్పాడు. ఇత పూర్వం ఎన్నో మాటలు వ్రేపల్లెలో బృందావనంలో రాక్షసులు వస్తే సంహరించి మమ్మల్ని అందరినీ కాపాడావు. ఓ కృష్ణ, నువ్వే మమ్మల్ని కాపాడాలి. అది భక్తి అన్న మాటకు అర్థం. చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఆయన్ని మరిచిపోకుండా ఆయన ప్రసాదమని అనుభవించడం, కష్టం వచ్చినప్పుడు అది విగ్రహం కాదు అన్న నమ్మకంతో ఆయనతో పంచుకోగలగడం, ఆయన దగ్గరికి వెళ్ళి దానికి సంస్కృతం అక్కర్లేదు, పద్యాలు అక్కర్లేదు, మీ కష్టాన్ని ఆయనకి చెప్పుకోగలగడం, మనసు విప్పి భగవంతుడితో మాట్లాడినదేదో అదే భక్తి తప్ప నేను ఇది తిరుపతి నుంచి కాశీ నుంచి తెచ్చిన విగ్రహం అనుకున్నన్నాళ్ళు విగ్రహమే. ఏదైనా భగవంతుడికి చెప్పడం వచ్చిన వాడు ఎవరుంటాడో వాడు భక్తుడు, వాణ్ణి భగవంతుడు కాపాడుకుంటూ ఉంటాడు. అందుకే వాళ్ళు వెళ్ళి మళ్ళీ కృష్ణుడికే చెప్పారు, ఉండండి ఉండండి కాపాడతాను, నేను సంప్రదిస్తానని అనలేదు ఆయన. అది భగవత్శక్తి అంటే. ఆయన బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కెంగేలం దాల్చిన లీలలీనగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ వలగేల దాల్చి విపుల ఛత్రమ్ము కాపట్టే తద్భీలాభృత్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంక్తికిన్. భయంకరమైనటువంటి వర్షం పడిపోతుంటే అక్కడే వాళ్ళు ఎవరికి హోమం చేశారో ఆ గోవర్ధన గిరిని తన చేతులతో పెళ్ళగించి, ఎవరు చిన్న పిల్లవాడు, భగవంతుడికి వయసుతో సంబంధం ఏముంటుంది, భగవత్శక్తి భగవత్శక్తే, దానికి వయస్సు ఆకారము పరిమాణము వీటితో సంబంధాలు ఉండవు. ఎత్తి త్రిభంగి స్వరూపంగా అలా నిలబడి ఆ కుడి చేతి చిటికిన వేలి మీద గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్నాడు. పట్టుకుంటే
చాలామంది గబగబా లోపలికి వచ్చేసారు. ఆవులు వచ్చేసాయి, దూడలు వచ్చేసాయి, ఎద్దులు వచ్చేసాయి. ఆయనతో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ వచ్చారు. కానీ కొంతమంది అన్నారు, పిల్లవాడు ఇవాళ గోవర్ధనగిరి ఎత్తి పట్టుకున్నాడు నిజమే, మనం నమ్మి లోపలికి వెళ్ళిపోతే పట్టుకోలేకపోతున్నాను, చెయ్యి నిప్పెడుతోందని కొండ వదిలేస్తే మన ఆకృతి కూడా ఇక కనపడదు. అదే బయట ఉంటే ఈ వడగళ్ళ యొక్క ధాటికి మనకి కాళ్ళో చేతిలో విరిగినా ప్రాణాలు దక్కుతాయి, లోపలికి వెళ్ళకండి అన్నారు. భగవంతుడే పిలిచినా, భగవంతుడే కాపాడతానన్న అనుమానంతో ఉండి నమ్మనటువంటి వారు ఎప్పుడూ ఉంటారు లోకంలో. కానీ గోవర్ధనోద్ధరణంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఆ కొండ కింద ఉన్నవాళ్ళు ఎవరో వచ్చి, రే మీరు నమ్మండిరా, ఎత్తి పట్టుకున్నాడు రా, ఇంతకుముందు పూతనా సంహారం చేశాడు, చకటాసుర సంహారం చేశాడు, తృణావర్తుణ్ణి సంహరించాడు, అంతటి శక్తివంతుడు గర్గుడు చెప్పాడు, ఇంకా నమ్మరేమిటి, లోపలికి రెండని లోపల ఉన్నవాళ్ళు చెప్పడం కాదు, ఆయన బ్రతిమాలుకున్నాడు రాకుండా ఉండిపోయిన వాళ్ళని. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపకాజాలండోయని దీని కింద నిలువన్ చింతింపకాబోలదు ఈ శైలాంబోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్. మీరు నన్ను నమ్మట్లేదు, ఈ పిల్లవాడు కొండ వదిలేస్తాడనుకుంటున్నారు, చిన్న పిల్లవాణ్ణి కొండ ఎంతసేపు పట్టుకుంటానని అనుకుంటున్నారు, నన్ను నమ్మని వాళ్ళని బంధువులారా అని పిలుస్తున్నాను. అది ఆ అవతారంలో గోవిందా అని పిలవడం వెనక ఉన్నటువంటి గొప్పతనం. తనని నమ్మని వాళ్ళని తాను బ్రతిమాలేడు, వాళ్ళని బంధువులారా అని పిలిచాడు. ఇది పరమాత్మ యొక్క గొప్పతనం. అందుకే భగవద్భక్తి కలిగిన వాడు మొదట చేయవలసిన పని శాస్త్రం ఏం చెప్తుందంటే, భగవంతుణ్ణి నమ్మని వాడిని అనుగ్రహించి వాణ్ణి కూడా ఆయన మార్గంలోకి తీసుకెళ్ళమని నమస్కారం చేయి, తప్ప విభేదించి నిష్కారణమైన వాదోపవాదాలకు వెళ్ళవద్దు అంటుంది. అందుకే బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగాజాలండోయని దీని కింద నిలువన్ చింతింపగా బోలదు ఈ శైలాంబోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్. ఈ సమస్త భూమండలం, దాని మీద ఉన్నటువంటి పర్వతాలు, నదులు, సముద్రాలతో కలిసి వచ్చి తిరగబడి ఈ కొండ మీద పడినా కొండ కింద పడదు. నన్ను నమ్మండి బంధువులారా, లోపలికి రండి అని లోపలికి రాకుండా ఉండిపోయిన వాళ్ళని బ్రతిమాలి లోపలికి తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఒక్క ప్రాణి మరణించకుండా 7 రోజులు అలాగే ఎత్తి పట్టుకున్నాడు. పట్టుకుంటే పోతన గారు ఎంత సంతోషపడిపోయారో నిజంగా. ఒక మహాకవి యొక్క సంతోషం ప్రత్యక్ష శాబ్దిక ప్రసారం చేసి మన కళ్ళకి ఆ ఘట్టం కనపడేటట్టుగా వర్ణిస్తూ ఉంటారు పోతన గారు. అది ఆయన ఈ జాతికి చేసినటువంటి మహోపకారం. హరిదోర్దండముగాను గుబ్బ శిఖరం బాలంబి ముక్తావళుల్ బరగంజారుడి తోయ బిందువులు గోపాలంగనాపాంగహాసరుచుల్ రత్న చెయంబు కాగా విపుల ఛత్రమ్ము శోభిల్లి తద్గిరిబిద్దుర్మద భంజియై జలధిరాక్లిన్న ప్రజారంజియై అన్నారు. చిన్ని కృష్ణుడు ఇలా ఎత్తి పట్టుకుంటే ఒక పెద్ద గొడుగుకి కర్రలా ఉందిట ఆయన చెయ్యి. ఆ కొండ మీద ఉన్నటువంటి శిఖరం గొడుగుకి పైన ఉండేటటువంటి కర్రలా ఉందిట. ఆ పక్క నుంచి కారిపోతున్నటువంటి నీళ్లు ముత్యాల సరాలు గొడుక్కి కట్టినట్టుగా ఉన్నాయిట. లోపల నిలబడినటువంటి స్త్రీలందరూ అబ్బా ఎంత గొప్పగా కాపాడగలిగినటువంటి మహానుభావుడు మాతో కలిసి పుట్టి ఇవాళ మమ్మల్ని ఇంత గొప్పగా రక్షిస్తున్నాడో అని సంతోషపడి చిరునవ్వులు నవ్వుతూ వాళ్ళ ఆనందము కన్నుల గుండా అభివ్యక్తమవుతున్నప్పుడు ఆ కన్నులలోంచి వచ్చినటువంటి కాంతులు ఆ గొడుగు లోపల అలదబడినటువంటి రత్నముల యొక్క కాంతులుగా ప్రకాశించేయట. 7 రాత్రులు 7 పగళ్ళు కొండ ఎత్తి పట్టి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నిటినీ తన చూపుల చేత పోషించాడు. ఆ కృష్ణుడు ఎవరు, చిన్న పిల్లవాడు. అతని మాటలు నమ్మి వీళ్ళు గోవర్ధనగిరికి యాగం చేసి ఇంద్రయాగం మానేయుడివి ఏమిటని అతిశయంతో సంవర్తక మేఘములను పంపినటువంటి ఇంద్రుడు తెల్లబోయేటట్టుగా గొడుగు ఎత్తి పట్టుకోవడం, కొండ ఎత్తి పట్టుకోవడం సరే, కానీ లోపల ఉన్న వాళ్ళ పోషణ చూపులతో పోషించాడు.
అది భగవంతుని యొక్క గొప్పతనం. భగవంతుడు ఏది చేసినా మనం కర్మ చేసినట్టు చేతితో చెయ్యవలసిన అవసరం ఉండదు. ప్రసన్నమూర్తి అయి ఆయన ఒక్క చూపు చూస్తాడంతే, అనుగ్రహింపబడతాడు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అంటారు, నకైర్నాకస్త్రీణాం కరకమల శంకోచశిశిభిః తరూణాం దివ్యాణాం హసత యువతే చండిచరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయ కరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశవాహ్నాయ దదతౌ అంటారు. దేవతలకైతే కోరిక తీరాలంటే కల్పవృక్షాలు కామధేనువులు కామలేమో, మాకు అవన్నీ అక్కర్లేదు. మేము ఆ చండీపరదేవత యొక్క పాదములను తలుచుకున్నంత మాత్రం చేత ఆ తల్లి ప్రసన్న దృష్టితో మా వంక చూస్తే మేము సమస్తమైనటువంటి ఉపద్రవముల నుంచి గట్టెక్కి ఈప్సితములను నెరవేర్చుకుంటున్నామంటారు. పోతన గారు ప్రారంభం చేస్తూనే ఆ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్ అంటారు. పరమాత్మ ఏది చేసినా కేవలము తన చూపుల చేత చేస్తాడు. కొన్ని కోట్ల బ్రహ్మాండములను సృష్టిస్తాడు, నిలబెడతాడు. మహాప్రళయంలో ఇన్నిటినీ తనలోకి తీసేసుకుంటాడు. ఇవన్నీ హేళగా చూపులతో చెయ్యగలిగిన శక్తి ఎవరికి ఉంటుందో ఆయన పరమాత్మ. అందుకే ఆ ఈక్షణ శక్తినే కనకధారా స్తవంలో శంకరాచార్యుల వారు తన అవతారంలో మొట్టమొదటి స్తోత్రం చేశారు. ఆ చూపుల గురించే మాట్లాడారు. అటువంటి పరమాత్మ 7 రాత్రులు 7 పగళ్ళు కొండ చేతి మీద ఎత్తి పట్టి కదలకుండా నిలబడి కొండ కింద చేరినటువంటి ఆవుల్ని దూడల్ని కూడా తన చూపుల చేత పోషించాడు. ఇంద్రుడు విసిగెత్తిపోయాడు. 7 రాత్రులు కురిపించాను, 7 పగళ్ళు కురిపించాను, ఒక లేగదూడ చచ్చిపోయింది లేదు. ఎవరో పిల్లవాడు, వీడెంతటి వాడనుకున్నాను. చూడగా చూడగా అర్థమవుతోంది ఎవరో కాదు, ఆయనే పరబ్రహ్మం. తెలుసుకోలేకపోయాను. ఆ పరబ్రహ్మం ఏ రూపంలోనైనా ఉంటుంది అని వర్షాన్ని తగ్గించేశాడు. సూర్యోదయం అయిపోయింది. ఆ సంవర్తక మేఘములను వెనక్కి తిప్పి తీసుకెళ్ళిపోయాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఏమీ తెలియనటువంటి వారిలా తిన్నగా మళ్ళీ తిరిగొచ్చి గోష్ఠం దగ్గరికి వచ్చి కూర్చున్నారు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు పురుషులు అందరూ వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ తమతో కలిసి పుట్టి పెరిగి ఇంత గొప్ప గొప్ప చేష్టితములను చేస్తూ ఏమీ తెలియని వాడిలా మళ్ళీ తమతో కలిసిపోయి అక్కడే కూర్చుని పిల్లన గ్రోవి వాయించుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుడిని చూసి పరవశించిపోయినటువంటి వారు ఎంత ఆనందంతో మాట్లాడతారు. ఒక్క సీసపద్యంతో చెప్పారు. సందర్భోచితమైనటువంటి ప్రసంగాన్ని రచించడం అంత తేలిక కాదు. అప్పుడు ఏం మాట్లాడుకుంటారు? స్తోత్రాలు చేయరు. ఇవాళ గోవర్ధనోద్ధరణం చేయడమా? ఎన్ని ఉపకారాలు చేశాడు మనకి. కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే 3వ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటమ్ము కూలదోసే ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకుని చీరి మృతుని చేసే తల్లి వెన్నలకునై తను రోలకట్టంగా సబలుడై మద్దుల కులద్రోసే పశుల గ్రేపుల కాచుచూ బకుని చీరే వెలగతోడుట దైత్యుని వేసి గడపే సబలుడై ఖరదైత్యుని సంహరించే ఇతడు కేవలమనుజుడే ఇంచి చూడా. వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు. కళ్ళు కూడా తిరగనటువంటి చిన్ని పాపడిగా ఉండి పూతనా సంహారం చేశాడు, శకటాసురుణ్ణి సంహరించాడు, తృణావర్తుణ్ణి సంహరించాడు. అమ్మ నడువుకి రోలు కట్టేస్తే 2 పెద్ద పెద్ద మద్ది చెట్లు కూలిపోయేటట్టుగా ఆ రోటిని 2 చెట్ల మధ్యలోంచి లాగాడు. కరుడు అనబడేటటువంటి దైత్యుణ్ణి సంహరించాడు. కపిద్ధాసురుడు అనబడేటటువంటి వెలగ చెట్టు రూపంలో ఉన్న రాక్షసుణ్ణి సంహరించాడు. ఇవాళ 7 రోజులు గోవర్ధనోద్ధరణం చేశాడు. మహానుభావుడు కదా ఈయన అన్నారు. అందుకే 7 రాత్రుళ్ళు 7 పొగళ్ళు కొండ ఎత్తి పట్టడం అన్న మాటకు అర్థం ఏమిటంటే, మనం ఎంతకాలం బ్రతికినా 7 రోజులే. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప బ్రతకడానికి ఇంకొక రోజు లేదు, చావడానికి ఇంకొక రోజు లేదు. ఈ 7 రోజులు ఆయన కొండ కింద ఉండిపోయిన వాడి కన్నా అదృష్టవంతుడు లేడు. అలా ఉండిపోవడం అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎప్పుడు నోటి వెంట గోవిందనామం వస్తూ ఉండడం. చూశాడు ఇంద్రుడు, నేను చేసినటువంటి దోషాన్ని పోగొట్టుకోవాలని అదితి దేవతల యొక్క తల్లిని తీసుకుని తనతో పాటుగా కామధేనువు బయలుదేరింది. నోరున్న వాళ్ళు కష్టం వస్తే మనుష్యులు మమ్మల్ని రక్షించండి అని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తారు. నా జాతిలో పుట్టినవి ఆవులు దూడలు, నా బిడ్డలు,
అవి ఏం అడగగలవు? వాటికి ఏం రాదు. మనుషుల్ని ఉద్ధరించడానికి, ఉన్నత లోకాలు కల్పించడానికి కావలసిన పదార్థములను ఇస్తాయి తప్ప కష్టం వస్తే నోరు విప్పి అడగడం చేత కానటువంటి నా జాతిలో పుట్టినటువంటి దూడల్ని, ఆవుల్ని కాపాడి 7 రాత్రులు 7 పగళ్ళు కొండ ఎత్తాడు. ముందు మనుషులందరినీ రానివ్వండి, చోటు ఉంటే అప్పుడు ఆవుల సంగతి చూద్దాం అనలేదు. ఆవులు, దూడలు, మనుషులు అందరినీ సమానంగా లోపలికి తీసుకుని ఒక్క దూడ చచ్చిపోకుండా కాపాడాడు. అందుకే నేను వెళ్ళి నా పాలతో ఆయనకి అభిషేకం చేస్తానని కామధేనువు బయలుదేరింది. ఇంద్రుడు బయలుదేరి వచ్చి సురభిక్షీరములన్ సురద్విప మహాశుండాలతానీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుండంచు రణాక్రాంత విపక్షుతో యజ జలాక్షున్ సాధు సంరక్షణున్. ఆకాశగంగా జలాల్ని ఆ దిగ్గజముల యొక్క ఆ పెద్ద పెద్ద తొండములలో ఉన్నటువంటి కలశలతో పట్టుకుని రాగా ఆ ఆకాశగంగా జలావేణువు యొక్క పాలతోటి దేవతల తల్లి అదితి అక్కడ ఉండగా ఆ పాలతో నీటితో చిన్ని కృష్ణుణ్ణి అభిషేకం చేసి తన తప్పు క్షమించమని, ఇక పైన ఎప్పుడూ అహంకారాన్ని పొందనని, భగవంతుడు ఇచ్చినటువంటి స్థానాన్ని పదిలపరుచుకుని వినయంతో అందరికీ కావలసినటువంటి అనుగ్రహాన్ని ఇస్తూ తాను ధన్యతను పొందుతానని తెలియచేసి అభిషేకం చేసి గోవిందా అన్న బిరుదునామంతో పట్టాభిషేకం చేశాడు. అందుకేట మిగిలిన నామాలు చెప్తే ఉలిక్కి పడనంతగా భగవంతుడు ఏ నామానికి ఉలిక్కి పడతాడంటే గోవిందనామానికి ఉలిక్కి పడతాట. ఎందుకంటే 7 రాత్రులు 7 పగళ్ళు తాను కష్టపడి సంపాదించుకున్న నామం గోవిందనామం. నమ్మని వాళ్ళని కూడా బంధువులారా అని పిలిచి లోపలికి తీసుకుని కాపాడినటువంటి నామం గోవిందనామం. అందుకే గోవింద అనండి రక్షణ పొందుతారని శంకర భగవత్పాదులు గోవిందనామాన్ని లోకమంతటా ప్రచారం చేశారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటారు. గోవింద అనడం చాలా తేలిక. గోవింద 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 అనడం నేర్చుకోండి అంటారు. తెలుగునాట గోవిందనామం ఎనలేని ప్రఖ్యాతి వహించింది. చిన్న పిల్లవాడు కొద్దిగా మాట్లాడడం రాగానే మొట్టమొదట తల్లి నేర్పేదేది అంటే జోద పెట్టించి గోవింద అనడం నేర్పుతుంది. గోవింద గోవింద అని వాడు అంటున్నాడు అనుకోండి, భర్త కార్యాలయం నుంచి ఇంటికి రాగానే చూడండి గోవింద అంటే వాడు ఎంత బాగా జోద పెడుతున్నాడో అంటుంది. ఎవరైనా భోజనాలు చేస్తున్నారనుకోండి, ఏదో పద్యాలు చెప్తూ ఉంటారు. ఆ భోజనాలు చేస్తున్నప్పుడు ఒక ఆయన మైమరిచిపోయి అదే పనిగా పద్యాలు చెప్తూ అందరూ పులుసు వరకు వెళ్ళిపోయినా ఆయన ఇంకా పప్పు అన్నం కూడా తినలేదనుకోండి, హెచ్చరిక చేయడానికి భోజన మధ్యకాలే గోవిందనామస్మరణ గోవింద గోవింద అంటారంటే, అయ్యా మిగిలిన వాళ్ళు పులుసులోకి వచ్చేసారు, మీరు కూడా తినండి, అదే పనిగా పద్యాలు చెప్తూ కూర్చుండిపోకండి, మిగిలిన వాళ్ళు మళ్ళీ మీకోసం కూర్చుండిపోవాలి, అందరూ భోజనం మొదలు పెట్టండి అనరు. భోజన ప్రారంభకాలే గోవిందనామస్మరణ గోవింద 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 అని భోజనం మొదలు పెట్టండి, అందరిది అయిపోయింది లేవండి అనరు. భోజన పరిసమాప్తకాలే గోవిందనామస్మరణ గోవింద గోవింద. ఎవరైనా పరీక్ష తప్పిపోయాడనుకోండి గోవింద కొట్టేశాడండి అంటారు. ఆఖరికి శరీరం వదిలేశాడనుకోండి గోవింద గోవింద అంటూ శరీరాన్ని ఎత్తేస్తారు. వెంకటాచలంలో భక్తులందరూ గదుల్లో ఉండగా ఎంతకీ తలుపులు తీయట్లేదు అనుకోండి, అసహనాన్ని ప్రకటించవలసి వస్తే గోవింద 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 ఆ వ్యగ్రత కనపడుతుంది ఆ నామం చెప్పడంలో. ఆ తాళాలు పట్టుకున్న వ్యక్తి వచ్చి తాళం తీస్తున్నాడు అనుకోండి గదులకి, గోవింద గోవింద ఎంత సంతోషం. ఆ ఆనందనిలయ విమానంలోకి వెళ్ళిపోయి ఆ ఏటవాలుగా ఉన్నటువంటి కొయ్యబల్లలు ఎక్కి జైవిజీవుల వరకు వెళ్ళేంత వరకు గోవింద గోవింద అంటారు. ఇంకక్కడి నుంచి స్వామి యొక్క ముఖమండలం, ఆ పెద్ద తోమాల నామాలు, ఆ గడ్డం కనపడ్డం మొదలయ్యాయి అనుకోండి, ఇక నోట మాట ఎవ్వరికీ ఉండదు. నిశ్శబ్దంగా వెళ్ళి దర్శనం చేసుకుని జీవితంలో వెనక్కి నడవడమే అలవాటైన వాళ్ళ ఒక్క క్షణం ఆయన్ని చూడకుండా ఉండలేక అలా చూస్తూ వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉంటారు. గోవిందనామం అనేటటువంటిది తెలుగునాట అంత ప్రఖ్యాతి పొందింది. అంత గొప్ప గోవింద పట్టాభిషేకం. గోవింద పట్టాభిషేకాన్ని వింటే ఎక్కడ ఆ పట్టాభిషేకం విన్నారో ఆ పట్టాభిషేకం ప్రభువులకు సంబంధించింది కాబట్టి రాజ్య పరిపాలకులకు పాలితులకు రాజ్యములో పరిపాలింపబడుతున్న వాళ్ళకి కూడా కృష్ణానుగ్రహం కలిగి అందరూ శాంతితో సామరస్యంతో చక్కగా వృద్ధిలోకి వస్తారు.
ఇవాళ స్వయంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులే సభలో ఉన్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని రుక్మిణీ కళ్యాణంతో మొదలు పెడదామనుకున్న వాడిని గోవింద పట్టాభిషేకం కూడా కలిపి ప్రవచనాన్ని ప్రారంభం చేశారు. అలాగే పరమాత్మ ఎప్పుడూ కూడా పూర్ణుడై పూజకి మన చేత ఆరాధింపబడడానికి తగిన రూపాన్ని పొందాడు అనడానికి అర్థం ఏమిటంటే సశక్తియుతుడవుతాడు. ఒక్క గురువుల విషయంలోనే అది ఉండదు. ఏదో శంకరాచార్యుల వారికి పూజ చేస్తున్నారనుకోండి, ఆయనకి పక్కన శక్తిని పేరు ఏమని పిలవాలంటే అన్న మాట ఉండదు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి పాదుకా పూజ జరుగుతోందనుకోండి, ఆయనని శక్తితో కలిపి పిలవడం అన్న మాట ఉండదు, గురువులకు అన్వయం కాదు. కానీ మీరు గమనిస్తే సర్వసాధారణంగా మనకి సంప్రదాయంలో అరుంధతి వశిష్టాభ్యాం నమః, పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః, సీతారామాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః, శిచీ పురంధరాభ్యాం నమః అంటాం. కళ్యాణం చెప్పినప్పుడు కూడా పురుషుడి వైపు నుంచి చెప్పాం. పార్వతీ కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, పద్మావతీ కళ్యాణం, సీతా కళ్యాణం అంటాం. ఎందుకని అంటే ఆ వధువు జీవుడికి సంకేతం, పరమాత్మ పురుషుడికి సంకేతం. జీవుడు వెళ్ళి పరమాత్మ యందు ఐక్యమైపోతాడు. ఆ పరమమంగళప్రద సన్నివేశాన్ని చెప్పడానికి స్త్రీ వైపు నుంచి కళ్యాణాన్ని చెప్తారు, అమ్మవారి వైపు నుంచి. అది పూర్ణత్వం. అందుకే రుక్మిణీ కళ్యాణ ఘట్టం వింటే ఏమవుతుంది అంటే అన్ని భయాలు తొలగిపోతాయి. ఎందుకంటే అప్పటి వరకు కృష్ణుడు, ఇప్పుడు రుక్మిణీ సహితుడైన కృష్ణుడు కనపడతాడు. ఆ ఘట్టాన్ని ప్రారంభం చేస్తూ అసలు పోతన గారు తెలుగు జాతికి చేసినటువంటి మహోపకారం రుక్మిణీ కళ్యాణంలో వారు ఆంధ్రీకరించినటువంటి విషయాల ద్వారా తెలుస్తుంది. వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనొక దొడ్డరాజు కలడు, ఆతనికేవురు పుత్రులు అగ్రజుండనయుడు రుక్మిణాబరగు వారందరకన్ కడగట్టు చెల్లెలై మనుజవరీణ్య పుట్టెనొక మానిని రుక్మిణిని అప్రసిద్ధయై అని ప్రారంభించారు. ఒకప్పుడు విదర్భదేశాన్ని కుండిన నగరం రాజధానిగా చేసుకుని భీష్మకుడన్న రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయనకి 5 కొడుకులు, అన్నీ రుక్మ సంబంధమే. ఇంద్రియములన్నీ బంగారంలా ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటూ ఉంటాయి. అందుకే రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మనేత్ర, రుక్మకేశుడు 5 రుక్మ సంబంధం. 5 తర్వాత పుట్టినటువంటి పిల్ల రుక్మిణి. ఆమె సాక్షాత్తు మహాలక్ష్మి యొక్క అవతారం. అయితే పోతన గారు రుక్మిణీ కళ్యాణాన్ని ఆంధ్రీకరించడంలో చూపించినటువంటి పరమాద్భుతమైన విశేషం ఏమిటంటే అటువంటి ఆదిలక్ష్మిని, అటువంటి రుక్మిణీదేవిని తెలుగింటి పిల్లని చేశారు పోతన గారు. అది ఆయనకి తెలుగు భాష మీద, తెలుగు జాతి మీద, తెలుగు సంస్కృతి మీద ఉన్నటువంటి అభిమానం. అందుకే పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు నబలలతోడ వియ్యంబులందు గుజ్జనగుళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి రమణీయ మందిరా రామదేశములందు పువ్వుతీగలకును ప్రోదివెట్టు సదమలమణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికలనూగు బాలికలతోడ చెలరేగి బంతులాడు సారికాకీర పంక్తికిని చదువు చెప్పు బర్హి సంఘంబులకు మురిపములు కరపు మందమరాళములకు చూపు మందగతులు. నిజంగా ఈ ఒక్క పద్యాన్ని ఆయన చేసిన రచనకి నేను మానసికంగా భూమి మీద సాష్టాంగం చేసి పోతన గారి పాదాలకి నమస్కరిస్తున్నాను. అది ఒక సంస్కృతి మీద ఉండే గౌరవం. అంటే మహానుభావుడు ఎంత గొప్పగా రుక్మిణీదేవిని తెలుగింటి పిల్లని చేశారంటే పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులందు. ఏ ఇంటికైనా శాంతి స్థానం, ఇంటి గౌరవం నిలబడేది నిజానికి స్త్రీ వలననే నిలబడుతుంది. ఇది నేను పక్షపాతంతో చెప్తున్న మాట కాదు. నా అక్క కొడుకు నేను ఉంటున్న ఊళ్ళో ఒక ఉన్నత కళాశాలలో చదువుకోవడానికి వచ్చాడనుకోండి, నేను ఏ ధైర్యంతో వాడిని ఒరే ఎక్కడో ఉండడం ఏమిట్రా, కళాశాల వసతి గృహంలో ఉండడం ఏమిటి, వచ్చి మన ఇంట్లో ఉండి ఇక్కడ చదువుకో అని ఎప్పుడు అనగలను? నా భార్య సంతోషంగా వాడికి లేచి వండి పెడుతుంది. వాడు పొద్దున్న 7 గంటలకి కళాశాలకు వెళ్ళిపోవలసి వచ్చిన నా మేనల్లుడు అని వాడికి సంతోషంగా వండి పెడుతుంది. అంత ప్రేమ కలిగింది అంటే కదూ నేను పిలవగలుగుతాను. భర్త ఎంత కష్టపడ్డా, ఏ కారణం చేతనైనా మనసు చెదిరినా,
మీ భగవద్భక్తి మిమ్మల్ని కాపాడదా? మీ ధర్మం మిమ్మల్ని కాపాడదా? ఎందుకు బెంగ పెట్టుకుంటారు అని ఊరడించగలిగినది శాంతి స్థానమైనటువంటి భార్యయే. అందుకే మీకు సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు, ఆమె ధర్మపత్ని. ధర్మమునకంతటికీ ఆమెయే ఆలంబనం. అటువంటి ఆమెకి అనుబంధాలు తెలిసి ఉంటే ఆ ప్రేమ తెలుస్తుంది. బావగారంటే ఎవరు? బావగారి గౌరవం ఏమిటి? మరిదంటే ఎవరు? ఎంత కొడుకుతో సమానం. ఆడబడుచంటే ఎవరు? తనకన్నా నిజానికి ఆడబడుచు పెద్దదైనా తాను వదిన అయినందుకు ఎంత విశాల హృదయంతో, ఎంత ప్రేమతో, ఇంటి గౌరవాన్ని కాపాడడానికి ఆడబడుచుని అంత ప్రేమతో చూడాలి. ఎంత గౌరవంతో ఆడబడుచుని చూసి ఇంటి మర్యాద నిలబెట్టాలి. ఇంటికొచ్చిన వాళ్ళకి పెట్టడం అనేటటువంటి దాని ద్వారా ఇంటి గౌరవాన్ని ఎలా నిలబెట్టాలి? ఈ అనుబంధాలు తెలియడం కోసం ఏం చేసేవారంటే బొమ్మల పెళ్ళిళ్ళు చేయించేవారు. తాటాకు బొమ్మలు చేయించి ఆడపిల్లలతోటి, ఏదో వాళ్ళ ఇంట్లో మగపిల్లాడున్నాడు, మా ఇంట్లో ఆడపిల్ల ఉంది అని ఆ బొమ్మకి ఈ బొమ్మకి పెళ్లి చేసి దాని ద్వారా అనుబంధాలు సృష్టించి దాని ద్వారా ఎవరు ఏమవుతారు, ఎవరికి ఏమవుతారు, తను ఏ కర్తవ్యం నిర్వర్తించాలి, ఇవన్నీ కూడా తెలిసేటట్టుగా చేసేవారు. అందుకే పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు నబలలతోడ వియ్యంబులొందు. ఆ రకరకాలైనటువంటి బొమ్మల పెళ్ళిళ్ళు చేయిస్తూ అనుబంధాలు తెలియచేసి ఆ ప్రేమ కలగడం నేర్పడం కోసం తెలుగునాట ఎటువంటి ఆ తాటాకు బొమ్మల పెళ్ళిళ్ళు చేయిస్తారో అటువంటి తాటాకు బొమ్మల పెళ్ళిళ్ళు రుక్మిణీదేవి చేత చేయించారు పోతన గారు. గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి. గుజ్జనగూళ్ళు అని చెప్పి చెక్కిలాయిలు అంటారు, ఉపనయనంలో వాటిలో వండుతుంటారు బియ్యపిండితో. అది శ్రేష్టమైనటువంటి పదార్థం, నిలవ ఉంటుంది. అవి వండించి ఆ ఆడుకునేటప్పుడు స్నేహితులందరికీ కూడా పిల్ల చేత పంచిపెట్టించేవాడు భీష్మకుడు. ఎందుకని అంటే వచ్చిన వాళ్ళకి పెట్టడం అన్నది సర్వసాధారణంగా ఏ ఇంటనైనా ఎవరు చేస్తారు అంటే ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు చేస్తుంది. 10 మందికి పెట్టడం, కడుపు నింపడం, అబ్బా ఆ ఇంటికెడితే కడుపు నిండుతుంది అని చెప్పి అందరూ సంతోషపడేటట్టుగా ఇంటి గౌరవం ఆమె తీసుకొస్తుంది. అందుకే అది తెలియడం కోసమని ఆమె చేత ఆ గుజ్జనగూళ్ళు తయారు చేయించి అందరికీ పెట్టిస్తూ ఉండేవాడు. గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెరువు మెరసి. అలాగే సదమలమయమణి సౌదభాగములందు లీలతో భర్మడోలికలనూగు. తెలుగునాట ఈ ఊయలలు ఊగడం అనేటటువంటిది ఒక గొప్ప ఆట. ప్రత్యేకంగా ఆడపిల్లలకి ఉండ్రాళ్ల తద్ది, అట్ల తద్ది అని ఈ 2 తదియ తిథులలో కూడా పెద్ద పెద్ద చెట్లకి ఊయలలు వేసి ఆడపిల్లల్ని ఊగమని గోంగూర పచ్చడి అన్నం పెట్టి, నువ్వుల గుండా అన్నం పెట్టి, వాళ్ళకి చక్కగా పులగం చేసి పెట్టి గొబ్బిళ్ళు పెట్టించి వాళ్ళు ఆరోగ్యము, విద్య, శరీర సౌష్ఠవము కూడా పొంది వృద్ధిలోకి రావాలని, తద్వారా ప్రతి ఇల్లు కూడా ఇల్లాలు సంతోషంగా, ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా బాగుంటుంది. కాబట్టి ఆడుతూ పాడుతూ చదువుకుంటూ వాళ్ళు వృద్ధిలోకి రావాలని మార్గాన్ని నిర్మించింది. అందుకే సదమలమణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికలనూడు సారికాకీర పంక్తికిని చదువు చెప్పు. ఆ కూర్చోపెట్టి పాఠం చెప్పడం, కూర్చోపెట్టి పిల్లలకి సంస్కారం నేర్పడం తల్లి వలన మాత్రమే సాధ్యం. చిన్నప్పుడు తల్లి ఏం చెప్తుందో అది పిల్లలకి బాగా నాటుకుంటుంది. అందుకే చిలకలకి పాఠాలు నేర్పుతుండేదిట. ఆ పాఠం నేర్పడంలో, చిలకతో పలుకులు పలికించడంలో ఆ తల్లి చూపించినటువంటి ప్రజ్ఞ, ఆ సహనం, ఆ నేర్పు ఆమెకి జీవితంలో గొప్పగా కుటుంబాన్ని ఉద్ధరించుకోవడంలో మార్గమయ్యాయి. అందుకే ఆ సారికాకీర పంక్తికి చదువు చెప్పు బర్హిసంఘంబులకు మురిపములు గరపు. ఆమె చక్కగా నెమళ్ళు మొదలైనటువంటి వాటిని తీసుకొచ్చి వాటికి నాట్యం నేర్పుతుండేదిట. మందమరాళములకు చూపు మందగతులు, హంసలకు నడకలు నేర్పేదిట. వాల్మీకి రామాయణం కాదు కానీ ఒక రామాయణంలో చోట ఒక మాట అంటారు. ఒకరోజు అరణ్యంలో ఉన్నటువంటి హంసలన్నీ కూడా చాలా బాధగా పడుకున్నాయిట. పడుకుంటే అటుగా వెడుతున్న వ్యక్తి అడిగేట, ఏం మీరందరూ పనున్నా లేకపోయినా హంస నడకలని పొగుడుతారని నడుస్తుంటారు కదా, ఇవాళ నడవడం మానేసి మీ అందరూ పడుకున్నారేమని అడిగారట. అడిగితే ఆ హంసలు అన్నాయిట, నిన్నటి వరకు మాకు అదే ఉండేది కీర్తి, కానీ నిన్ననే ఎవరో ఒక స్త్రీ అరణ్యంలోకి వచ్చింది.
ముందు నీలమేఘశ్యాముడైన వ్యక్తి నడుస్తుంటే వెనక ఎర్రటి వ్యక్తి నడుస్తున్నారు, ఇద్దరు ధనస్సులు పట్టుకున్నారు. మధ్యలో ఆమె నడుస్తోంది. ఆమె నడిస్తే ఆమె నడక ముందు మా హంస నడకలంతా అని సిగ్గేసి నడవడం మానేసి పడుకున్నామన్నయిట. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి వచ్చారు. సీతమ్మ నడక చూసి హంసలు సిగ్గుపడ్డాయిట. మరాళీ మందగమన అని అమ్మవారికి లలితా సహస్రంలో పేరు. అందుకని మందమరాళములకు చూపు మందగతులు, హంసలకు నడకలు నేర్పేదిట ఆ తల్లి. కాబట్టి అటువంటి తల్లి పెరిగి పెద్దదవుతోంది. ఇంటికి వచ్చినటువంటి భాగవతోత్తములు ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణము, విలాసములు, ఆయన యొక్క శౌర్యము, పరాక్రమము, ఇటువంటి వాటి గురించి మాట్లాడుతుండేవారు. మన ఇంటికి ఎవరొస్తూ ఉంటారు, ఇంట్లో ఏం మాట్లాడుకుంటూ ఉంటాం, ఏం చదువుకుంటాం, ఏ పుస్తకాలు ఉంటాయి, ఏ విషయాల గురించి ఎక్కువ ప్రస్తావన జరుగుతూ ఉంటుందన్న దాన్ని బట్టే ఇంట్లో పిల్లలకి కూడా సంస్కృతి ఏర్పడుతుంది. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కృష్ణ పరమాత్మ యొక్క రూపగుణ విభూతుల గురించి మాట్లాడుతుంటే ఈ చిన్నపిల్ల రుక్మిణీదేవి ఆయన యందు అనురక్త అయింది. రుక్మిణీ కళ్యాణంలో మీరు బాగా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే భీష్మాదులు కూడా భగవంతుని యొక్క రూపము చేత ఆకర్షింపబడ్డారు. గుణములు సరే, రూపము చేత ఆకర్షింపబడ్డారు. కానీ రుక్మిణీదేవి మాత్రం భగవంతుని యొక్క గుణముల చేత ఆకర్షింపబడింది తప్ప కేవలం రూపాన్ని చూసి ఆకర్షణ పొందినది కాదు. ఆయన యొక్క గుణములను వింది. అటువంటి వాడు తనకి భర్త కావాలి అని కోరుకుంది. బంధువులందరూ కృష్ణునకు బాలిక నిత్తుమటంచు సేముషీ సింధువులై విచారముల్ చేయగా వారల నడ్డుపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణుడెడ చాలా విరోధము చేసి మత్త పుష్పందియవేణి నిత్తు శిశుపాలన కంచు తలంచనందుడై. ఆ బంధువులందరూ, తండ్రి అయినటువంటి భీష్మక మహారాజు కూడా రుక్మిణీదేవిని కృష్ణ పరమాత్మకిచ్చి వివాహం చెయ్యాలి అని నిర్ణయం చేశారు. నిజానికి ఇంటి పెద్ద అయినటువంటి తండ్రి ఏ నిర్ణయం చేస్తాడో అది శిరోధార్యం. పైగా పిల్ల కూడా కృష్ణ పరమాత్మని కోరుకుంటోంది. పెద్దలందరూ అంగీకరించారు, బంధువులందరూ అంగీకరించారు. కానీ పెద్దన్నగారైనటువంటి రుక్మి పరమ దుర్మార్గుడు, క్రూరుడు. అందుకని ఆయన ఏమనుకున్నాడంటే ఈ రుక్మిణీదేవిని పట్టుకెళ్ళి శిశుపాలుడికిచ్చి వివాహం చెయ్యాలి అని నిర్ణయం చేసుకున్నాడు. అందుకే పోతనగారు పద్యంలో ఒక అద్భుత ప్రయోగం చేశారు. మత్త పుష్పంధియవేణి నిత్యు శిశుపాలన కంచు తలంచ నందుడై. నల్లని తుమ్మెదల బారు ఎలా ఉంటుందో అటువంటి పెద్ద శిరోజములు కలిగినటువంటి రుక్మిణీదేవిని తీసుకెళ్ళి ఆ రుక్మి శిశుపాలుడికిచ్చి పెళ్లి చేస్తాను అని అంధుడై నిర్ణయం తీసుకున్నాడు అన్నారు. రుక్మి నిజానికి అంధుడు కాడు. మరి అంధుడై నిర్ణయం తీసుకోవడం ఏమిటి? అసలు ఆ పద్యంలో రుక్మిణీదేవి యొక్క నల్లని కురుల బారు గురించి, ఆ కబరీబంధం గురించి ప్రస్తావన ఎందుకు అంటే అమ్మవారి యొక్క కబరీబంధాన్ని, కేశభారాన్ని, ఆ పెద్ద జుత్తు ముడిని కానీ జుత్తుని కానీ ధ్యానం చేస్తే, నల్లని జుత్తుని ధ్యానం చేస్తే నల్లని అజ్ఞానం విరిగిపోతుంది. అందుకే సౌందర్యలహరిలో శంకరశ్రుతితో మొదలుపెట్టిన శ్లోకం అమ్మవారి కబరీబంధ ధ్యానమే. ధునోస్తుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికురనికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధనవాటీ విటపినాం అంటారు. అమ్మవారి జుత్తుని ధ్యానంలో దర్శనం చేసిన వాడెవరుంటాడో వాడి యొక్క అజ్ఞానమంతా పటాపంచలైపోతుంది. నల్లటి జుత్తు నల్లటి అజ్ఞానాంధకారాన్ని ఎలా తీసేస్తుంది? అది నోటి మాటలతో చెప్పేది కాదు, ధ్యానం చేసిన వాడికి తెలుస్తుంది. అంత గొప్ప స్వరూపం. ఆదిలక్ష్మి అయినటువంటి తల్లి రుక్మిణీదేవిగా ఇంట పుడితే ప్రతిరోజు ఆవిడ కబరీబంధాన్ని చూస్తున్నప్పటికీ కూడా ఆవిడ ఎవరో ఎందుకు వచ్చిందో తెలుసుకోలేక బంధువులు తండ్రి కృష్ణుడికిచ్చి ఆమెను వివాహం చేద్దామనుకుంటుంటే కాదు కాదు శిశుపాలుడికిచ్చి పెళ్లి చేస్తానని నిర్ణయం చేసుకున్నటువంటి ఆ రుక్మి ఎంత మూఢుడై ఉండుంటాడు, ఎంత మూర్ఖుడై ఉండుంటాడు. పైగా అన్నిటినీ మించి పెద్ద కొడుకు, కాదనడానికి వీలు లేదు. రాజులలో ఎలా ఉంటుంది అంటే కాదు అంటే తండ్రిని కారాగారంలో పెట్టి రాజ్య పరిపాలన మొదలు పెడతాడు. ఆయన పెద్దవాడు అయిపోయాడు. కొడుకుని కాదనలేక తన మనసులో రుక్మిణీదేవిని కృష్ణుడికే ఇవ్వాలని ఉన్నా బంధువులందరూ అందుకే అంగీకరించిన రుక్మి మాట కాదనలేక ఉండిపోయాడు. తన మనసు కృష్ణుని యందు అనురక్తమై ఉన్నది.
తండ్రి కూడా అంగీకరించిన సంబంధం. కానీ రుక్మి నిష్కారణంగా తనని తీసుకెళ్లి శిశుపాలుడికి ఇస్తున్నాడు. ఆమె ధీరవతి, బాగా బుద్ధి కలిగినది, విచక్షణ కలిగినది, ధార్మిక నిర్ణయం చేసుకోగలిగినది. దానిని కృష్ణ పరమాత్మ తెలుసుకోగలడు. అందుకే ఆమె అగ్నిజ్యోతనుడు అనబడేటటువంటి బ్రాహ్మణుణ్ణి పిలిపించి ఆయనకి నమస్కరించి తన సందేశాన్ని ఆయనకి చెప్పి ఆ అగ్నిజ్యోతనుణ్ణి కృష్ణ పరమాత్మ దగ్గరికి పంపింది. ఆయన ద్వారకా నగరానికి వెళ్ళాడు. వెడితే అక్కడ ఒక అద్భుతం జరిగింది. కృష్ణ పరమాత్మ ఏమీ తెలియని వాడిలా నటిస్తూ ఉంటాడు. ఆయన వచ్చినటువంటి అగ్నిజ్యోతునుడికి స్వాగతం పలికి తీసుకొచ్చి ఉచితాసనం మీద కూర్చోపెట్టి ఆయనకి పాదములు కడిగి గొప్పగా సేవ చేసి ఆయనని ప్రశ్న వేసి ఒక మాట అన్నాడు. సహనము కలిగినటువంటి వారు, సజ్జనులైనటువంటి వారు, ఎప్పుడు నాకేం లేదనేటటువంటి పరమతృప్తితో జీవనం చేసేటటువంటి విద్వాంసులు ఎవరుంటారో వాళ్ళంటే నాకు ఎంత భక్తి అంటే, ఎంత సంతోషం అంటే, వాళ్ళు నన్ను సేవించడం కాదు, నేను వాళ్ళని సేవిస్తూ ఉంటాను. నాకు అటువంటి విద్వాంసులంటే మహాప్రీతి. నువ్వు అటువంటి వాడివి. నువ్వు ఏ రాజ్యం నుంచి వచ్చావు? మీ రాజు ఎవరు? ప్రజలందరూ క్షేమంగా ఉన్నారా? ఏ రాజ్యంలో ప్రజలు సంతోషంగా ఉంటారో ఆ రాజు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను ప్రత్యేకంగా నిన్ను అడుగుతున్నాను, మొహమాటం లేకుండా చెప్పు, ఏ పని మీద ఇంత దూరం ఇంత కష్టపడి నా దగ్గరికి వచ్చావని అడిగాడు. అడిగితే అగ్నిజ్యోతనుడు తాను ఎక్కడి నుంచి వచ్చాడో వివరాలు చెప్పి రుక్మిణీదేవి యొక్క సందేశాన్ని కృష్ణ పరమాత్మకి అందించాడు. కృష్ణ పరమాత్మ ఆ రుక్మిణీ సందేశాన్ని పరిశీలిస్తే అందులో తల్లి ఆయన యొక్క సేవ చెయ్యాలనేటటువంటి భావాన్ని వెలిబుచ్చింది తప్ప ఆమె కేవలం కామపరవశతోటో లేకపోతే ఆయన యొక్క రూపము చేత ఆకర్షింపబడో పంపినటువంటి సందేశం కాదు. అందుకే ఏమీ గుణంబులు కర్ణేంద్రియములు సోకదేహతాపంబులు తిరిపోవు, ఏమీ శుభాకారమిక్షింపకందుల కకిలార్థ సంపదల్ కలుగుచుండు, ఏమీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో చింతింపబంధ సంతతులు వాయు, అట్టి నీయందునా చిత్తమనవరతము నచ్చియున్నది నీ ఆననలేదు, కరుణ చూడుముఖం సారి కలవిదారి శ్రీయుతాకారమాని నీ చిత్తచోరా అంటుంది. ఓ కృష్ణ పరమాత్మ, నీ యొక్క గుణములను వింటూ ఉంటే మనసంతా కూడా శాంతితో సంతోషంతో నిండిపోతుంది. నీ నామాన్ని పలుకుతుంటే మనిషికి పాపములన్నీ పటాపంచలైపోతాయి. భువనమోహనమైనటువంటి నీ రూపాన్ని చూస్తే కళ్ళకి సార్థక్యం కలుగుతుంది. మనిషి తరించడానికి నీ సేవ చెయ్యడం కన్నా వేరొక మార్గం లేదు. భగవంతుని యొక్క గుణములను నిరంతరం విన్న కారణం చేత నోటితో అమృతం తాగితే పొందగలిగినటువంటి అదృష్టం కన్నా కూడా గొప్ప అదృష్టాన్ని పొంది ఆ సంసార భ్రమణ పరితాపోపశమనాన్ని పొందుతాడు అంటూ శంకరాచార్యులు వారి శివానందలహరిలో గళంతీ శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరదో దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరి అంటారు. ఆ భగవంతుని యొక్క కథలు చెవుల గుండా లోపలికి వెళ్ళి ఆ అమృత ప్రవాహం ఇక్కడ హృదయంలో నిలబడితే రజోగుణం తమోగుణం అన్న ధూళి అణిగిపోయి పునరావృత్తిని పొందకుండా జనన మరణ చక్రము నుంచి విడుదల పొందుతున్నాడు. అందుకే ఏమీ శుభాకారమిక్షింపకందుల కకిలార్థ సంపదల్ కలుగుచుండు, ఏ నీల సన్నామ మేప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీయాననలేదు, కరుణజూడు ముఖం సారి కలవిదారి శ్రీయుతాకారమాని నీ చిత్తచోరా. ఇన్ని గుణములు కలిగినటువంటి వాడివి కాబట్టి నిరంతరము నా మనసు నీ యందు లగ్నమయ్యున్నది. నీ యందు ఉన్న గుణములు 1, 2 కావు. ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు కోరదే మురురమా కాంతాలలా మంబు రాజన్యానేకవ సింహ నావలననే జన్మించనే మోహముల్. హే కృష్ణ భగవన్, మీ యందు ఉన్నది 1, 2 గుణములు. పరమ ధన్యుడమైనటువంటి వాడివి, బలము కలిగినటువంటి వాడివి, వీర్యము శౌర్యము తేజస్సు
ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునేటటువంటి గుణము, క్షమాగుణము ఇన్ని కలిగినటువంటి వాడివి. ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణ సంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు. నిజానికి కన్య అంటే అక్కడ రుక్మిణీదేవి ఒక్కతే కాదు. రుక్మిణీ కళ్యాణం అనేటటువంటిది కేవలం పెళ్లి కాని ఆడపిల్లల కొరకు మాత్రమే కాదు. ఆధ్యాత్మ విద్య యందు మనందరం కూడా కన్యలమే. ఎందుకని అంటే మనందరం కూడా పతిని పొందాలి. ఎవరా పతి? భగవంతుడొక్కడే. పతిన్ విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. ఆ భగవంతుడే పతి. ఆ పతిని పొందడమే ఉత్తమ గతి. అటువంటి పతిని పొందాలి అంటే రుక్మిణీదేవి ఏ హృదయంతో ప్రార్థన చేస్తోందో అది పొందాలి. ఒకానొకప్పుడు ఆదిలక్ష్మి అంతటిది నిన్ను కోరి కోరి వలచి క్షీరసాగరంలోంచి బయటికి వచ్చినప్పుడు వరమాల వేసి పెండ్లాడడానికి ఉద్యుక్తురాలు కాలేదా? నేనేనా మొట్టమొదటిసారి నీ పట్ల ఇలా ఆకర్షణ, అభిమానము, నీ గుణముల పట్ల అనురక్తత పొందిన దాన్ని ఏదో ఇలా రాసిందేమిటి లేఖ, ఇలా పంపిందేమిటి సందేశం అన్నట్టుగా ఆలోచిస్తున్నావా ఏమి అని వలచి వలపించుకొనుట అంటారే, అంత హృద్యమైనటువంటి సందేశాన్ని పంపింది. కాబట్టి ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు. కోరదే మునురమా కాంతాలలామంబు రాజన్యానేకవ సింహ. అద్భుత ప్రయోగం పోతన గారిది అనువాదంలో. రాజన్యానేకవ సింహ, రాజులందరిలో సింహము వంటివాడా, నా వలననే జన్మించనే మోహముల్ అని ఆ తల్లి అంటుంది. నువ్వు శ్రీయుతమూర్తి, ఓ పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైజ్యుడు నీ పదాంబుజ ఝాయనైన నన్ను వడిదా కొనిపోయజనంచునున్నవాడు అధమాధముండు ఎరుగడద్భుతమైన భవత్ప్రతాపమున్. నేను నీకు చెందిన దానని. జీవుడెప్పుడూ కూడా పరమాత్మని చేరాలి అని కోరుకుంటూ ఉంటాడు, కానీ ఇంద్రియములు అడ్డుపడుతుంటాయి. అందుకని రుక్మి ఇంద్రియములు ఆ రుక్మ సంబంధం కాబట్టి నా పెద్దన్న గారు నాకు అడ్డుపడుతున్నాడు, నేను నిన్ను చేరకుండా అడ్డుపడుతున్నాడు. సింహం తినవలసినటువంటి ఆహారాన్ని నక్క కోరుకున్నట్టు ఆవిడ పేరు అనడానికి కూడా ఇష్టపడలేదు. అధమాధముండు, అధమాధముడు, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున. ఈ మత్తుడు చైజ్యుడు, మత్తుడు మదించినటువంటి వాడు, చేది భూపతి అంది తప్ప పేరు ఉచ్చరించడానికి కూడా ఆమె ఇష్టపడలేదు. మత్తుడు చైజ్యుడు నీ పదాంబుజ ధ్యాయననైన నన్ను వడిదా కొనిపోయచునున్నవాడు అధమాధముండు ఎరుగడద్భుతమైన భవత్ప్రతాపమున్. నీ ప్రతాపం వాడికేం తెలుసు? కాబట్టి నువ్వు రావాలి, వచ్చి నన్ను రక్షించాలి, నన్ను నువ్వే భార్యగా స్వీకరించాలి. అది శరణాగతి అంటారు. శరణాగతి అంటే మనం చెయ్యవలసినటువంటి ప్రయత్నం, మనం చెయ్యవలసినటువంటి ఉపాసన మనం చేసి అయినా భగవంతుణ్ణి పొందలేక మనసు ఇంద్రియములు అడ్డొచ్చి వెనక్కి లాగేస్తుంటే ఆ విషయం భగవంతుడికే చెప్పాలి. దాన్ని శరణాగతి అంటారు. కాళహస్తీశ్వర శతకంలో ధూర్జట్ అంటాడు, రోషీరోజదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాజద పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకోయదు నామ నంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసీ చేయదు దీని త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. మనసు లాగేస్తోంది, నేను నీ మార్గంలో నడవలేకపోతున్నాను, నిన్ను పొందలేకపోతున్నాను, నన్ను ఇలా అడ్డుకుంటున్నాయి, అడ్డుకుని అభిమానాలు లాగేస్తున్నాయి. అది భగవంతుడికి చెప్పాలి. నువ్వు వచ్చి జోక్యం చేసుకోమని అడగాలి. నేను నిన్ను పొందలేకపోతున్నాను, నువ్వు నన్ను పొందేయి అని అడగడం శరణాగతి. శరణాగతి ఉత్తర క్షణం పనిచేస్తుంది. తన ప్రయత్నాన్ని వదిలిపెట్టేస్తాడు, భగవంతుని యొక్క జోక్యాన్ని అడుగుతాడు. ఇందాక మాన్య ముఖ్యమంత్రి వర్యులు అన్నారే, ఏనుగు తన ప్రయత్నాన్ని ఆపేసి నువ్వు రమ్మని శరణాగతి చేసింది. కలడు కలండనడు వాడు కలడో లేడో అని అనుమానం ఉన్నప్పుడు రాలేదు. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులాఠావుల్ దప్పెను మూర్ఛవచ్చ తనువుండశ్యన్ శ్రమం బయ్యడం నీవే తప్ప ఇతప్పరం వెరుగ మన్నింపందగున్ దీనుడిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. అది శరణాగతి అంటారు. రుక్మిణీదేవి ఆ శరణాగతి చేస్తోంది. అందుకే నువ్వు ఏం చేశావని నిన్ను నేను కాపాడాలి, ఎందుకు నిన్ను నేను పొందాలని అడుగుతావా? వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధసేవల్ దాన ధర్మాదులన్ గతజన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్
వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్. నేను గత జన్మలలో ఏవైనా వ్రతాలు చేసినడాననైతే దేవతల యొక్క గురు బుధజనులు పండితుల యొక్క కాబట్టి వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధసేవల్ దాన ధర్మాదులన్. నేను చేసిన దానం ఏమైనా ఉంటే, నేను అనుష్ఠించిన ధర్మం ఏదైనా ఉంటే, దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్. నాకు ఫలితం కావాలని కాదు, నాకు భగవంతుడు దక్కాలని నేను గత జన్మలలో చేసినది ఏదైనా ఉంటే అది అడ్డు పెట్టి కృష్ణ నన్ను నీదానిగా చేసుకో అని ఆ తల్లి అంది. హే పరమాత్మ, నువ్వు వచ్చినప్పుడు ఇక్కడ నీకు ఏవో ప్రతిబంధకాలు ఉంటాయి, నువ్వు నన్ను పొందడం కష్టమవుతుంది, అది మర్యాదగా ఉంటుందా అని నువ్వు ఏమైనా ఆలోచిస్తున్నావేమో. అలా ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నిల్లియో పంకజనాభ శిశుపాల జరాసుతులం జయించి నా వంకకు వచ్చి భవదీయ శౌర్యమే అంకువ చేసి రాక్షస వివాహమునన్ కొనిపోవు నన్ను నీ సచ్చరితంబు భాగ్యము సర్వము ఫలింపగన్నని ఆవిడ అంకిలి చెప్పలేదు. నీకిక్కడ ఎదురేం ఉండదు. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నెల్లియో పంకజనాభ శిశుపాల జరాసుతులను వధించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీవ శౌర్యమే అంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకుని పొమ్ము వచ్చదన్. నువ్వు చతురంగ బలాలతో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ సైన్యాన్ని శిశుపాలుడికి అండగా వచ్చినటువంటి జరాసంధాది రాక్షసుల్ని ఓడించి నా అన్న నన్ను ప్రేమ పురస్సరంగా వైదిక విధానంలో నీకిచ్చి కన్యాదానం చెయ్యడానికి సిద్ధపడడు కాబట్టి స్వతంత్రించి నువ్వే నన్ను తీసుకుని వెళ్ళిపోదే. రాక్షస వివాహం శాస్త్రం అంగీకరించింది కాబట్టి, పైగా నేనుగా అడుగుతున్నది కాదు, నా తండ్రి అంగీకరించినది. నన్ను నీకిచ్చి పెళ్లి చెయ్యాలని తండ్రి కోరుకున్నాడు, బంధువులు కోరుకున్నారు, అడ్డుపడుతున్నది అన్నగారు. ఆయనని ఆపలేకపోతున్నారు. కానీ మాట వింటే రుక్మి, నిజానికి నా వివాహం శిశుపాలుడితో జరగడానికి వీల్లేదు, నీతో జరిగి ఉండేది. ఇది నా స్వాతంత్ర్యం కాదు, నా గౌరవం నిలబడాలి, అవతల పెద్దల మాట నిలబడాలి. అడ్డొచ్చినటువంటి రుక్మి శిశుపాలుడిని పిలిచాడు, శిశుపాలుడికి అండగా జరాసంధాదులు వచ్చారు. ఇక్కడ నీకడ్డు లేదు, నిన్ను గెలవగలిగిన వాడు లేడు. అందుకే అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నెల్లియో పంకజనాభ శిశుపాల జరాసుతులను వధించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే అంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకుని పొమ్ము వచ్చెదన్. నన్ను తీసుకెళ్ళు, నీతో వచ్చేస్తాను అని. ఒకవేళ నేను వచ్చిన తరువాత పెద్ద యుద్ధం జరిగి అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని చంపి అవసరమైతే నీ బంధువుల్ని కూడా చంపవలసి వస్తే అప్పుడు నువ్వు మళ్ళీ మనసు మార్చుకుని అయ్యో కృష్ణ రమ్మన్నాను కానీ ఇంతమంది చనిపోయిన తర్వాత నాకే మనసు వెగటగా అనిపిస్తోంది, ఎందుకు వచ్చిన పెళ్ళి అని అనవని ఏమి నమ్మకం? అర్జునుడంతటి వాడు కురుక్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత బంధువులు వీళ్ళందరినీ చూసి ఈ యుద్ధం ఎందుకు అనలా అని అంటాననుకుంటున్నావేమో కృష్ణ అని ఆ తల్లి అంది. లోపలి సౌధంబులో వర్తింపగా నన్ను తేవచ్చునే అట్లు తెత్తునేమి కావలివారల గలబంధువుల చంపి కాని తేరాదని కమలనయన భావించితేని ఒక ఉపాయంబు చెప్పెద ఆలింపు. కులదేవ యాత్ర చేసి పెండికి మునువడ పెండి కూతురు నెలమి మావారు పంపక నేను ఎట్లు పురము వెల్వడి భూతనాథు సతికి మొక్కంగ వచ్చెదను. ఆ సమయమున నీవు నన్ను గుని పొమ్మున వార్య చరిత. మా వాళ్ళకొక అలవాటు ఉంది, పెళ్ళికి ముందు ఊరు బయట ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆలయానికి పంపిస్తారు. పెళ్లి కూతుర్ని చేసిన తరువాత ఆమెలోకి పార్వతీదేవి యొక్క కళ ప్రవేశిస్తుంది. పెళ్లి కూతుర్ని చేయడము అన్న మాటకు అర్థం ఏమిటంటే జగత్తుకంతటికీ కూడా ఇల్లాలు మహాతల్లి ఆ గౌరీదేవిని పూజ చేస్తారు. ఆ గౌరీదేవిని పూజ చేసి ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకు చెరుకు కర్రలు, మంగళసూత్రాలు, కొద్దిగా ఉప్పు వేసినటువంటి అప్పాలు, ఇటువంటివన్నీ కూడా ముత్తైదువులకి బహూకరిస్తారు. ఆ బహూకరిస్తే వాళ్ళు గౌరీదేవి స్వరూపంగా పుచ్చుకుని ఆశీర్వచనం చేసినటువంటి కారణం చేత ఆమె వైవాహిక జీవితం సుసంపన్నంగా దీర్ఘ సౌమాంగల్యంతో పుత్రపౌత్రాదులతో పరమ ప్రశాంతంగా ఉంటుందని పెద్దల యొక్క
విశ్వాసం, పెద్దల యొక్క వాక్కు. అందుకే పెళ్లి కూతుర్ని చేయడము అన్న మాటలో ఉన్న తాత్పర్యంగా నన్ను మా వాళ్ళు పంపిస్తారు. నేను పార్వతీ పరమేశ్వరుల ఆలయానికి వచ్చి అమ్మవారిని ఆరాధన చేస్తాను. అప్పుడు నా పక్కన ఎవరు ఉండరు, ఏ యుద్ధం చెయ్యక్కర్లేదు. చుట్టూ కొంతమంది ముత్తైదువులు ఉంటారంతే. అంత పెద్ద సైన్యం అంతా నా వెనకాతల ఉండదు. అప్పుడు నన్ను తేలికగా అపహరించి నీ రథం మీద కూర్చోపెట్టుకొని తీసుకెళ్ళి రాక్షస వివాహం చేసుకో. మా తండ్రి గారు సంతోషిస్తారు, యుద్ధం చెయ్యవలసిన అవసరం ఉండదు. అంతఃపురంలో ఉన్న నిన్ను నేను వచ్చి ఎలా తీసుకొస్తాను? యుద్ధం చెయ్యకుండా ఎలా కుదురుతుంది? ఆ సంహార ప్రక్రియ లేకుండా ఈ పెళ్ళి ఎలా జరుగుతుంది అంటావేమో, నీకు నేను ఉపాయం చెప్తానని ఆ తల్లి ఈ మార్గం చెప్పింది. లోపలి సౌధంబులో వర్తింపగా నిన్ను తేవచ్చునే అట్లు తెత్తునేని కావలివారల గలబంధువుల చంపి కాని తేరాదని కమలనయన ఊహింతువేని ఒక ఉపాయంబు చెప్పెద. పెండ్లికి మునువడ పెండ్లి కూతురు నెలమి మావారు పంపక నేను అట్లు పురము వెల్వడి భూతనాథు సతికి మొక్కంగా వచ్చెదను. ఆ సమయమున నీవు నన్ను కొని పొమ్ము నవార్య చరిత అంది. అని ఒకవేళ నేను రాకపోతే అంటావేమో, ఒకవేళ నీవు రాకపోతే, నన్ను నీదానిగా నువ్వు స్వీకరించకపోతే, ఘనుల ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీశ మర్యాద యవ్వని పాదాంబుజ తోయమందు మునుగన్ వాంఛింతురో అట్టిని అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ వందజన్మంబులన్ నిన్నే చింతించుచు ప్రాణముల్ విడచదన్ నిక్కంబు ప్రాణేశ్వరా అంది. ధృతి అంటారు పట్టుదల. 100 జన్మలైన నీకు ఇల్లాలినవుతాను తప్ప ఈ దుర్మార్గుడైనటువంటి చేది భూపతి అధమాధముడు వాడికి నేను మాత్రం ఇల్లాలిని కాను. ఒకవేళ నేను చేసిన పుణ్యం నీకు భార్యనవడానికి సరిపోకపోతే ఇంకా 100 జన్మలు తపస్సు చేస్తాను, వ్రతాలు చేస్తాను, పుణ్యకార్యాలు చేస్తాను తప్ప రాజీపడి శిశుపాలుడికి నేను భార్యనవుతానని అనుకుంటున్నావేమో. మా అన్నయ్య చెప్పాడు, కృష్ణుడు రాలేదు, ఇంకా ఏం చేస్తానులే అని వివాహం చేసుకుంటాను అనుకుంటున్నావేమో. అలా అనుకోవద్దు. అలాగని పిరికిదాననై ఆత్మహత్య చేసుకుంటాననుకుంటున్నావేమో. అది కాదు. నేను చేసేది ధర్మానుష్ఠానం చేస్తాను, వ్రతాలు చేస్తాను, పూజలు చేస్తాను, నిన్ను అనుష్ఠిస్తాను, ఎన్ని జన్మలకైనా నిన్నే పొందుతాను. ఒక భక్తుడికి ఉండేటటువంటి తీవ్ర విశ్వాసం. అందుకే ధన్యున్ లోకమనోభిరాము అటువంటి వాణ్ణి నిన్ను పొందడానికి ఘనుల ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీశు మర్యాద యవ్వని పాదాంబుజతో యమందుమునుగన్ వంచింతురో అట్టిని అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ 100 జన్మంబులన్ నిన్నే చింతించుచు ప్రాణముల్ విడచదన్ నిక్కంబు ప్రాణీశ్వరా అని ఆ తల్లి, నేను నిన్ను కోరుతున్నది కేవలం కామదృష్టితో కాదు. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని తనులతవలని సౌందర్యమేల. అలాగే భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల దైత నీయధరామృతంబానగాలేని జిహ్వకు పలరుచి సిద్ధియేల నీరజాతనయన నీవనమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేల ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేలవి ఈ జన్మములకు. ఒక భక్తుడి యొక్క హృదయము అందులో ఉంటుంది. ఒక కన్యకామణిగా రుక్మిణీదేవి పంపినటువంటి సందేశము అందులో ఉంటుంది. 5 ఇంద్రియములు పొందవలసినటువంటి భగవత్ సేవ వలన ఆనందాన్ని గురించి ఆవిడ ప్రస్తావించింది. నిన్ను చూడనటువంటి కళ్ళ వలన ఏం ప్రయోజనం? అంత అద్భుతమైనటువంటి నీ రూపాన్ని చూసి పరవశించగలిగినటువంటి హృదయముతో కూడినటువంటి నేత్రముల యొక్క భాగ్యమే భాగ్యము. నిన్ను చూసి ఆనందించకుండా ఇంకా మిగిలినవన్నీ చూసి ఆనందించడానికి ఆ కళ్ళు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఇన్ని సృష్టించిన సృష్టికర్తవి నువ్వు. ఎంత అద్భుతమైన సృష్టి! మహానుభావుడు ఈ చేతిలో పుట్టినప్పుడు గీతలు గీశాడు. దేనితో గీశాడో తెలియదు. నేను పుట్టాక ఎన్నో గీతలు గీశాను. నీళ్లు తగిలి అన్ని గీతలు చెరిగిపోయి ఎన్ని మాటలు చేతులు కడుక్కున్నానో, కానీ గీతలు మాత్రం చెరగలేదు. ఎంత గొప్ప ఉలితో గీశాడు! గుర్రం జాషువా గారు ఒక మాట అంటాడు, ఇటు తిరిగి కుంచెతో పశ్చిమాన ఆకాశం దగ్గర ఇలా ఎర్ర రంగు వేస్తాడు. సూర్యాస్తమయంలో అంత ఎర్రటి కాంతి వస్తుంది. ఆ పరమాత్మయే ఎంత పెద్ద కుంచె పట్టుకుని ఎంతెత్తెదుగుతాడో ఆకాశానికి పశ్చిమాన్నంతా ఎరుపు రంగు వేస్తాడు. అదే పరమాత్మ ఇటు తిరిగి ఉదయిస్తున్న సూర్యబింబం ఎర్రగా వస్తే పచ్చటి బంగారం కరిగినది అద్దుతాడు.
అద్దినప్పుడు బంగారు రంగులోకి తిరుగుతుంది. సూర్యమండలం వరకు ఎదిగి బంగారం అలా పోత, ఆ కరిగిన బంగారం ఎలా పూత పూశాడో అదే పరమాత్మ మళ్ళీ ఎంత చిన్న కుంచె పట్టుకొని ఎంత చిన్న చేతులతో ఎంత చిన్నవాడైపోయాడో నల్లచీమని చేతిలో పట్టుకుని నల్లటి రంగేసి వదిలిపెడతాడు. ఎక్కడ ఒక్క చుక్క తెల్లగా లేకుండా నల్ల రంగేసి వదిలిపెడుతున్నాడు. ఇన్ని ప్రాణులకు ఇన్ని రంగులద్దుతున్న నువ్వు ఎంతంత కుంచెలు పట్టుకుని ఎంత పెద్దవాడివో ఎంత చిన్నవాడివో అంటారు. కాబట్టి అంత గొప్ప సృష్టి చేసేటటువంటి ఆ పరమాత్మ యొక్క రూపాన్ని చూసి సంతోషించడానికి కన్నులు ఉపయోగపడకపోతే ఉపయోగం ఏమిటి? నీ కథలు వినకపోతే చెవులు ఉండి ప్రయోజనం ఏమిటి? నీ సేవ చేసి తరించలేకపోతే శరీరం ఉండి ప్రయోజనం ఏమిటి? భగవంతుని యొక్క పాదముల మీదో మెడలోనో ఉన్నటువంటి నిర్మాల్యం పుష్పహారాన్ని తీసుకుని వాసన చూసి తల మీద పెట్టుకోవడానికి ఉపయోగింపబడకపోతే ముక్కు ఉండి ప్రయోజనం ఏమిటి? నీవు తినగా మిగిలినటువంటి ప్రసాదాన్ని నువ్వు కంటితో చూసి స్వీకరించిన పదార్థంలో శేషాన్ని ప్రసాదంగా తినడానికి సిద్ధపడకపోతే నాలుక ఉండి ఉపయోగం ఏమిటి? నీ సేవ చెయ్యడానికి ఉపయోగపడకపోతే ఈ శరీరం ఉండి ఉపయోగం ఏమిటి? చిట్ట చివరికి నీరజాతనయన నీవనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేల ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల వెయ్యి జన్మములకు. నేను ఏదైనా పనిచేస్తే భగవంతుడు సంతోషిస్తాడా? రేపు నేను పూజ చేసుకోవడానికి వెళ్ళాను అనుకోండి, పొద్దున్నే నన్ను చూసి ముఖం చిట్లించుకొని దుర్మార్గుడా నిన్న నువ్వేం చేశావో నాకు తెలియదురా అని భగవంతుడు కళ్ళు చిట్లించి పాదాలు వెనక్కి తీసేయకుండా నన్ను చూడగానే రా 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 వచ్చావా కూర్చో అని నన్ను చూసి సంతోషపడేటట్టుగా నేను బతుకుతున్నానా అని ఎవరికి వారు ఆలోచించుకోవడమే నేను భగవంతుని దాస్యం చేసి ఆయన సంతోషపడేటట్టుగా ఉన్నానా అని అడగడం. అలా నేను ఉండలేకపోతే అసలు నా బ్రతుకెందుకు? అందుకని నీకు నేను ఇల్లాలిని కావాలనుకుంటున్నాను, కాబట్టి నన్ను నీ పత్నిగా స్వీకరించు అని ఆ తల్లి నువ్వే వచ్చి నన్ను పొందమని లేఖ వ్రాసింది. ఆ సందేశాన్ని పంపింది. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ఆ సందేశాన్నంతటినీ చూశాడు. ఆ వచ్చినటువంటి అగ్నిజ్యోతనుడికి ఎంత గురుభక్తో పోతన గారికి. ఆ అగ్నిజ్యోతనుడి నోటి వెంట వచ్చినటువంటి పద్యం పోతన గారి గురుభక్తికి తార్కాణంగా నిలబడుతుంది. ఆయలనాగ నీకు తగు ఆ ఎంగనకుం తగు నీరు మా ఉపాధ్యాయులయాన పిండ్లియగు తప్పదు జప్యములేల నీవు నీ తోయము వారి కూడుకొని తోయరుహానన తెత్తుకా నీవిచ్చేయము శత్రులను నురువు చేయుము చేయుము శోభనంబిలన్ అంటారు. ఆ రుక్మిణీదేవి ఓ కృష్ణ నీకు తగిలినది, ఓ కృష్ణ నువ్వు రుక్మిణీదేవికి తగినవాడివి, కాబట్టి ఆలస్యం చేయకు, వెంటనే రథానికి గుర్రాల్ని పూంచి నువ్వు బయలుదేరి ఆ కుండిన నగరానికి వచ్చి ఆ రుక్మిణీదేవిని నీదానిగా చేసుకోమని చెప్పారు. వెంటనే పరమాత్మ అన్నారు, వచ్చెద విదర్భభూముకి చొచ్చెద భీష్మకుని పురము వ్రేల్మిడి వచ్చెద అడ్డంబురిపులో వచ్చిన బోరన్. ఈ క్షణంలోనే నా కోసం ఒక భక్తుడు ఎంత పరితపిస్తాడో అంతకన్నా నేను పరితపిస్తాను. శరణాగతి గొప్పతనం అది. భక్తుడు ఒక్కడుగు ముందుకేస్తే భగవంతుడు 100 అడుగులు ముందుకి పరిగెత్తుకొస్తాడు. అందుకే ఆమె నా గురించి కలవరించడం కాదు, నేను ఆమె గురించి పలవరిస్తున్నాను. అందుకే ఈ క్షణంలో బయలుదేరుతున్నాను. అన్నగారు బలరాముడికి కూడా చెప్పలేదు. దారుకుణ్ణి పిలిచాడు, రథానికి గుర్రాలు పూంచమన్నాడు. వెంటనే అగ్నిజ్యోత నుండి తీసుకుని రథం ఎక్కి బయలుదేరి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. ఆయన వెళ్ళిపోయి ఆ కుండిన నగరంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈలోగా రుక్మిణీదేవిని పెళ్లి కూతుర్ని చేసేసేటటువంటి సమయం ఆసన్నం అయిపోయింది. ఆ తల్లి లోపల బెంగ పెట్టుకుంటోంది. గనుడాభూసురుడేగెనో నడుమ మార్గాశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండది తప్పుగా తలచెనో విచ్చేశనో ఈశ్వరుండనుకూలింప తలంచునో తలపడో ఆర్యామహాదేవియున్నను రక్షింప నిరుంగునో ఎరగదో నా భాగ్యమిట్లున్నదో. ఒక మనసు చాలా పరితాపంతో ఇలా జరుగుతుందో ఇలా జరగదో ఇలా జరుగుతుందో అని ఆలోచించినప్పుడు మనసులో వచ్చేటటువంటి ఆలోచనల యొక్క సరళి ఎలా ఉంటుందో పద్యం అలాగే పడింది. ఘనుడాభూసురుడేగెనో నడుమ మార్గాశ్రాంతుడై చిక్కెనో. ఆ అగ్నిజ్యోతనుడు ద్వారకానగరానికి వెళ్ళాడో వెళ్ళలేదో, మధ్యలో ఎక్కడైనా మార్గంలో కష్టం కలిగి ఉండిపోయాడు. నడుమ మార్గాశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండది తప్పుగా తలచెనో. ఇలా ఒక కన్యకామణి నాకు సందేశాన్ని పంపించచ్చా? తప్పు కదా.
అని కృష్ణుడు తప్పుపట్టాడా? విని కృష్ణుండది తప్పుగా తలచెనో విచ్చేశనో, లేకపోతే వస్తున్నాడా, వచ్చాడా? ఈశ్వరుండను కూలింపతలంచునో తలపడో, మన ప్రయత్నానికి పైన భగవంతుని యొక్క అనుగ్రహం కలిసి రావాలి కదా. భగవంతుడు నా ప్రయత్నానికి అనుకూలంగా ఉన్నాడా? ఆర్యామహాదేవియున్నను రక్షింప నిరుంగునో ఎరగదో. ఆర్యామహాదేవి అంటే ఎవరో కాదు, ఆ కామాక్షి పరదేవత, ఆ పార్వతీదేవియే. మూకశంకరులని మహానుభావులు వారు ఒకప్పుడు కంచి కామకోటి దేవాలయంలో కూర్చునుండగా కామాక్షి పరదేవత అలా వెళ్ళిపోతుంటే ఆయన ధ్యానంలో ఉన్నవారు అమ్మవారి యొక్క గజ్జెల చప్పుడు విని కళ్ళు తెరిచి అని నోరు తెరిచి ఉండిపోయారు. ఆ తల్లి తాంబూల చర్వణం చేస్తూ ఆ పిడచ తీసి ఆయన నోట్లో పెట్టింది. పుట్టుకతో మూగవారు అలా వెళ్ళిపోతూ అమ్మవారు ఆగింది. ఆయన ఆమె పాదముల వంక చూసి 100 శ్లోకములు చెప్పారు, పాదారవింద శతకం. ఆమె పెద్దరికం మీద 100 శ్లోకములు చెప్పారు, ఆర్యాశతకం. ఆ తల్లి కళ్ళు ఇలా ఇటువైపుకి తిప్పి చూసింది, 100 శ్లోకములు చెప్పారు, కటాక్ష శతకం. ఆ తల్లి చిన్న నవ్వు నవ్వింది, ఆ చిన్ని నవ్వు మీద 100 శ్లోకాలు చెప్పారు, మందస్మిత శతకం. ఆ తల్లిని స్తోత్రం చేస్తూ 100 శ్లోకాలు చెప్పారు, అదే ఆ తల్లికి సంబంధించిన స్తుతి శతకం. 5 శతకములు 500 శ్లోకాలు కలిపి మూక పంచశతి అయింది. అందులో ఆర్యాశతకము అని చేశారు. ఆ తల్లి పెద్దరికాన్ని చెప్తారు. ప్రతి శ్లోకము మంత్రమే అంటుండేవారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. నిజంగా కూడా అంతే. మూక పంచశతి అంత అద్భుతమైనటువంటి గ్రంథం, పరదేవతానుగ్రహంతో వచ్చింది. అటువంటి మూకశంకరులు ఆర్యామహాదేవియున్ అంటారు, ఆర్యాశతకం అంటారు. రుక్మిణీదేవి ఆ మాటే అంటుంది, ఆర్యామహాదేవియున్నను రక్షింపనిరుంగునో ఎరగదో. ఆ పార్వతీదేవి నన్ను రక్షించాలనుకుంటోందో అనుకోవట్లేదో, నన్ను ఆ కృష్ణ పరమాత్మతో కలపాలనుకుంటోందో అనుకోవట్లేదో, నా భాగ్యం ఎట్లున్నదో, నా భాగ్యం ఎలా ఉందో అని ఆ తల్లి పరితాపం పొందుతోంది. అగ్నిజ్యోతనుడు రానే వచ్చి మెచ్చ భవద్గుణోన్నతిని అమేయధనావళులిచ్చెనాకు తా వచ్చే సుదర్శనాయుధుడు వాడే, సురాసురులేకమై వచ్చిననైన రాక్షస వివాహమునన్ గొనిపోవు నిన్ను, నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యకా అన్నాడు. అమ్మా వచ్చేశాడమ్మా మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ. మెచ్చ భవద్గుణోన్నతిని, నీ గుణములను మెచ్చుకున్నాడమ్మా. అమేయధనావళులిచ్చెనాకు, అబ్బా ఎంత ధనమిచ్చాడోనమ్మా నాకు అన్నాడు. నిజానికి భాగవతంలో ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో కృష్ణుడు అగ్నిజ్యోతనుడికి ఎంత ఇచ్చాడో ఎక్కడా లేదు. కానీ అగ్నిజ్యోతనుడు మాత్రం అమేయధనావళులు ఇచ్చే నాకు అంటాడు. నిత్యతృప్తి కలిగినటువంటి వాడు ఎక్కడుంటాడో అటువంటి వాడి పట్ల నేను చాలా అనురక్తుడనవుతాను, అటువంటి వాడిని పొదివి పట్టుకుంటానంటాడు కృష్ణ పరమాత్మ. అగ్నిజ్యోతనుడి యొక్క నిత్యతృప్తి ప్రకటనమవుతుంది ఆ పద్యంలో, ఆయన సంభాషణలో. అందుకే అమేయధనావళులిచ్చెనాకు తా వచ్చే సుదర్శనాయుధుడు వాడే, సురాసురులేకమై వచ్చిననైన రాక్షస వివాహమునన్ కొనిపోవు నిన్ను, నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యక. అమ్మా నువ్వు చేసినటువంటి పరమాద్భుతమైనటువంటి నీ ఉపాసన ఫలించింది. కృష్ణ పరమాత్మ వచ్చేశాడు. సురాసురులు కట్టుకుని వచ్చినా సరే ఏమీ చేయలేరు. రాక్షస వివాహంలో నిన్ను తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఏమీ బెంగపెట్టుకోకమ్మా అన్నారు. ఆ తల్లి ఆ వచ్చినటువంటి అగ్నిజ్యోతనుడికి 2 చేతులతో అంజలి ఘటించి నమస్కరించి ఒక మాట అంది. జలజాతిక్షణుతోడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి, నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్, నీకన్న పుణ్యాత్మకుల్ కలరే, దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చేయంగ నేనేర, అంజలి ఘటించెదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి. ఒక గురువుకి ప్రత్యుపకారం లోకంలో ఎవరు చెయ్యగలరు? సాక్షాత్ భగవంతుణ్ణి తీసుకొచ్చి అందించావు. ఇటువంటి నీకు నేను ఏమని ప్రత్యుపకారం చెయ్యగలను? చెయ్యలేను. నీకు నేను చెయ్యగలిగినటువంటి ప్రత్యుపకారం ఒక్కటే, అంజలి ఘటించదా. ఈ 2 చేతులు కలిపి నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, బుద్ధిస్థానాన్ని 11ంటిని నీ పాదముల దగ్గర న్యాసం చేస్తున్నాను. అంజలి ఘటించెద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. హే బ్రహ్మన్, అగ్నిజ్యోతనుడా, నీకు నేను ఇంతకన్నా ఇవ్వగలిగినది లేదు. భగవంతుణ్ణే తెచ్చి నాకిచ్చిన నీకు నేను ప్రత్యుపకారం ఏమని చెయ్యను అంది అని నమస్కరించింది.
నీలోగా కృష్ణ పరమాత్మ కుండిన నగరంలోకి ప్రవేశిస్తున్నారు రథం మీద. మేడల మీద నిలబడి ఆ పౌరులందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళు చూసి అనుకున్నారు, తగునీ చక్రి విదర్భరాజసుతకుం తథ్యంబు వైదర్భియుం తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యమీ ఇద్దరిన్ తగులం కట్టిన బ్రహ్మ నేర్పరి కదా దర్పాహ తారాతియై మగడవుగావుట చక్రీ సుదతికిన్ మా పుణ్యమూలంబునన్. ఆ రాజ్యం మొత్తం మీద దుర్మార్గుడు ఎవరైనా ఉంటే రుక్మొక్కడే. మిగిలిన వాళ్ళందరివి ఎంత మంచి మనసులో చూడండి. వాళ్ళన్నారు, తగునీ చక్రి విదర్భరాజసుతకున్. మా చిన్నతనంలో మా అమ్మగారు అమ్మమ్మ గారు అందరూ ఎవరైనా కొత్తగా పెళ్ళైన జంట ఇంటికి వస్తే ఈ పద్యం చెప్తుండేవారు. తగునీ చక్రి విదర్భరాజసుతకుం తథ్యంబు వైదర్భియుం తగునీ చక్రికి. కృష్ణ పరమాత్మ అన్ని విధాలా రుక్మిణీదేవి తగినవాడు, రుక్మిణీదేవి అన్ని విధాలా కృష్ణ పరమాత్మకి తగినది. వీళ్ళిద్దరూ దంపతులైతే ఎంత బాగుంటుందో. అసలు వీళ్ళిద్దరినీ దంపతులుగా సృష్టించినటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మ ఉన్నాడే మహాచతురుడు. వీళ్ళ వివాహానికి ఏవైనా ప్రతిబంధకాలు ఉంటే మేం చేసిన పుణ్యాలన్నీ కూడా ధారపోసేస్తున్నాం. ఈ పుణ్యాల వల్ల వాళ్ళిద్దరూ దంపతులై సంతోషముగా ఉండుగాక అని ప్రజలందరూ కూడా కోరుకున్నారు. తగునీ చక్రి విదర్భరాజసుతకుం తథ్యంబు వైదర్భయుం తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యమీ ఇద్దరిన్ తగునం కట్టిన బ్రహ్మ నేర్పరి కదా దర్పాహ తారాతియై మగడవుగావుట చక్రీ సుదతికిన్ మా పుణ్యమూలంబునన్ అన్నారు. కృష్ణ పరమాత్మ లోపలికి రాని వచ్చారు. అవతల బలరాముడికి తెలిసింది రుక్మిణీ కళ్యాణంట. మహానుభావుడు కృష్ణ పరమాత్మ ఒక్కడే వెళ్ళిపోయాట. రుక్మిణీదేవి పంపిన సందేశం విని అక్కడేమో జరాసంధుడు, శిశుపాలుడు, రుక్మి మొదలైనటువంటి ఆ శత్రువులందరూ ఉన్నారు. కృష్ణుడికి ఏమైనా ఆపద సంభవిస్తుందేమో, నేను వెనకాల వెళ్ళాలనేటటువంటి అన్నగారి యొక్క సహజమైన ప్రేమతో భారీగా చతురంగ బలాల్ని తీసుకుని బలరాముడు కూడా బయలుదేరి వచ్చాడు. తల్లి రుక్మిణీదేవి ఆ వార్త వింది, ఎంతో సంతోషించింది. పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆలయానికి బయలుదేరి వెళ్ళింది. పెండ్లి కుమార్తెని చేశారు కాబట్టి పార్వతీ పరమేశ్వరం చేసింది. అమ్మవారిని అయ్యవారిని అలంకారం చేసి చక్కటి వస్త్రములు భూషణములు అలంకరించి చందనము అక్షతలు పుష్పాలు మొదలైన వాటితో అర్చించి ఆ వచ్చినటువంటి ముత్తైదువులందరికీ కూడా కొద్దిగా ఉప్పు వేసినటువంటి అప్పాలు తయారు చేయించి ఆ అప్పాలు, చెరుకు కర్రలు, మంగళసూత్రాలు ఇటువంటివన్నీ కూడా దానం చేసింది. పెళ్లి కూతుర్ని చేసినప్పుడు చేయవలసినటువంటి పనులు ఏమిటో కూడా నిజానికి పురాణాంతర్గతంగా రుక్మిణీదేవి పెళ్లి కూతురు అయినప్పుడు చేసిన వాటి ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి వాళ్ళందరినీ సత్కరించింది. వాళ్ళందరూ సహృదయంతో అక్షతలు వేసి ఆశీర్వచనం చేశారు. వాళ్ళందరి ఆశీర్వచనం అందుకుని ఆవిడ ఆలయంలోంచి బయటికి వచ్చింది. రాజులు కొంతమంది రథాలలో వచ్చి ఆమె సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈలోగా బయటికి వచ్చి ఒక్కసారి కళ్ళెత్తి చూసింది కృష్ణ పరమాత్మ దరిదాపుల్లో ఉంటారని. కనియన్ రుక్మిణి చంద్రమండలముకున్ కంఠీరవేంద్రావలగ్ను నవాంబోజదలాక్షు జారుతరవక్షున్ మేఘ సంకాశ దేహు నగానాచి గజేంద్రహస్త నిబబాహుం చక్రి పీతాంబరున్ ఘనభూషాన్వితు కంభుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. ఎందుకు అంత గొప్ప పద్యం వెయ్యాలి పోతన గారు అంటే, పెళ్లి జరిగి తీరుతుంది. ఎందుకనంటే ఆమెని పెళ్లి కూతుర్ని చేశారు. పార్వతీదేవి యొక్క కళ ప్రవేశించింది. కృష్ణ పరమాత్మ యొక్క అందం ద్విగుణీకృతమైంది. అందుకే కనియన్ రుక్మిణి చంద్రమండల ముఖున్, చంద్రమండలం లాంటి ముఖమున్నవాడు, విశాలమైన వక్షస్థలం ఉన్నవాడు, దిగ్గజముల యొక్క తొండములు ఎలా ఉంటాయో అటువంటి చేతులు కలిగినటువంటి వాడు, పచ్చని పట్టుపుట్టం కట్టుకున్నటువంటి వాడు, పద్మాల యొక్క రేకులు ఎలా ఉంటాయో అటువంటి కందులు కలిగినటువంటి వాడు. అంత అందం గురించి వర్ణిస్తున్నారు అంటే ఆయన కూడా పెళ్లి కొడుకు అవుతాడు, పెళ్ళి అవుతుంది. పెళ్లి కొడుకుని చేస్తే పరమశివుని యొక్క తేజస్సు ప్రవేశిస్తుంది, పెళ్లి కూతుర్ని చేస్తే పార్వతీదేవి యొక్క తేజస్సు ప్రవేశిస్తుంది. ఆమె పెళ్లి కూతుర్ని చేసిన తరువాత వచ్చి పార్వతీ పరమేశ్వరుల ఆలయంలో అర్చన చేసి ముత్తైదువుల యొక్క ఆశీర్వచనాన్ని పొందింది. గౌరీదేవి యొక్క కళ ప్రవేశించింది. కృష్ణ పరమాత్మలో శివకళ ప్రవేశించింది. అందుకే ఆయన కూడా అంత కళతో ప్రకాశిస్తున్నాడు. చెప్పకుండా చెప్తూ ఉంటారు, శివకేశవుల మధ్య భేదం లేదు సుమా అన్న విషయాన్ని 1కి 10 మాటలు పోతన గారు ఎక్కడెక్కడ అవకాశం వస్తే అక్కడక్కడ చెప్తూ ఉంటారు. మీకు నేను సందర్భం వచ్చింది కాబట్టి ఆగకుండా ఉండలేక ఒక్క సందర్భాన్ని మనవి చేస్తాను.
చిన్ని కృష్ణుడి యొక్క లీలల గురించి పోతన గారు ఆంధ్రీకరిస్తున్నారు ఘంటం పట్టుకుని. చిన్ని కృష్ణుడికి అమ్మ అలంకారం చేసింది, కొప్పేసింది, ముత్యాల సరాలు చుట్టింది. ఆయన వెళ్ళి మట్టి తీసి ఆ మట్టి అంతా మీద పోసుకుంటున్నాడు. ఆంధ్రీకరిస్తున్న పోతన గారికి మట్టి మీద పోసుకుంటున్న కృష్ణుడు కనపడలేదు. తనువునంటిన ధరణి పరాగంబు పూసిన రిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముత్తాలలామంబు తొగల సంగడిగా నితునగగాగా పాలభాగంబుబై బరగుకా విరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా హారవల్లులు రగహారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పె శివునకును తనకును వేరులేమి తెలియవెలయునట్లు. ఆ మట్టి మీద పోసుకుంటుంటే ఒంటి నిండా విభూతి రాసుకున్న శంకరుడు కనపడ్డట. కొప్పు వేసి దానికి ముత్యాల సరాలు పెడితే చంద్రవంకని తదియనాటి చంద్రరేఖ పెట్టుకున్నటువంటి శివుడు కనబడ్డట. మెడలో నీలపతాక అమ్మ వేస్తే ఆ నీలపతాక యొక్క కాంతి కంఠం మీదకి కొడితే హాలాహలభక్షణం చేసినటువంటి శ్రీకంఠుడు కృష్ణుల్లో కనబడ్డట. అమ్మ మెడలో ముత్యాల హారాలు వేస్తే పావుల్ని హారాలుగా వేసుకున్న శంకరుడు కనపడ్డట. ఓయిపోతనా, నాకు శివుడికి తేడా లేదోయ్, ఉన్నది ఒక్కటే అని చిన్ని కృష్ణుడు నాకు చెప్తున్నాడా అన్నట్టుగా నాకు బాలకృష్ణుల్లో బాలశివుడు కనపడ్డాడు అని పోతన గారు ఆంధ్రీకరిస్తూ అంటారు. అందుకే ఆ వివాహ ఘట్టంలో కూడా రుక్మిణీదేవి పార్వతీ పరమేశ్వరులను అర్చించి ఆలయం ముందు నిలబడితే వచ్చినటువంటి కృష్ణ పరమాత్మలో కూడా పెళ్లి కొడుకు కళ ప్రవేశించిందనడానికి అన్యాపదేశంగా అంత గొప్ప వర్ణన చేశారు. కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీ రవీంద్రావలగ్ను ఆ మహానుభావుడు ఆ నవాంబోజదలాక్షు జారుధరవక్షున్ మేఘ సంకాశదేహు నగారాతి గజేంద్రహస్తని బబాహున్ చక్రి పీతాంబరున్ ఘనభూషాన్వితు కంభుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. అటువంటి కృష్ణ పరమాత్మని చూసింది ఆవిడ. అలా వస్తుంటే కృష్ణ పరమాత్మ ఆమెని చటుక్కున రథం మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ స్పృహ వచ్చి చూసేటప్పటికీ రథం చాలా దూరం వెళ్ళిపోయింది, సైన్యం వెళ్ళిపోతోంది. అయ్యయ్యో, రుక్మిణీదేవిని అపహరించాడు కృష్ణ పరమాత్మ, తీసుకెళ్ళిపోతున్నాడనేటటువంటి ఆగ్రహంతో శిశుపాలుడు, జరాసంధుడు, సైన్యము అంతా కూడా వెంట బయలుదేరారు. ఆ రుక్మిణీదేవి ఎంత పెద్ద యుద్ధం జరుగుతుందోనని భయంతో కృష్ణుడి వంక చూసిందిట. చొచ్చెదరద ఎదువీరులు వ్రచ్చెదరరి సైన్యమెల్ల వైరుల పెలచున్ నొచ్చెదరును చచ్చెదరును విచ్చెదరును నేడు చూడు జలజాతక్షి. ఓ రుక్మిణి, ఏం బెంగపెట్టుకోకు, అదిగో మా అన్నయ్య బలరాముడు చతురంగ బలాలతో వచ్చాడు. మన సైన్యం అంతా కూడా ఈ సైన్యాన్నంతటినీ కూడా తుత్తునీయుల కింద సంహరిస్తుంది. ఏమీ బెంగపెట్టుకోకు, మిగిలిన వాళ్ళందరూ దిక్కులు పట్టి పారిపోతారు, బెంగపెట్టుకోవద్దన్నారు. నిజంగానే యుద్ధంలో శిశుపాల సైన్యం, జరాసంధుడి సైన్యం, శిశుపాలుడు, జరాసంధుడు అందరూ తలకో దిక్కు పట్టి పారిపోయారు. చిట్ట చివరికి శిశుపాలుడు, జరాసంధుడు కలుసుకున్నారు. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న పిల్లని కృష్ణుడు ఎత్తుకుపోయాడని ఏడుస్తూ దీనవదనంతో శిశుపాలుడు నిలబడి ఉన్నాడు. అంటే జరాసంధుడు అన్నాడు, ఎటువంటి వాణ్ణి నమ్ముకుంటే ఎటువంటి మాటలు చెప్తారో భాగవతంలో తెలుస్తుంది. బ్రతకవచ్చునొడల ప్రాణంబులుండిన బ్రతుకు కలిగినేని భార్య కలదు, భార్య పట్టు దైవమెరుగు బ్రతికి తీవు వగచవలదు చైద్య వలదు వలదు అన్నాడు. నువ్వు అదృష్టవంతుడివి, కృష్ణుడి చేతిలో బలరాముడి చేతిలో పడి కూడా బ్రతికిపోయావు. బతికావు కాబట్టి ఇవాళ కాకపోతే రేపు పెళ్ళవుతుంది, భార్య వస్తుంది. అంతేకాని ఇవాళ భార్య అవుతుందనుకున్న పిల్ల కృష్ణుడికి పెళ్ళి అయిపోయిందని బెంగెట్టుకుంటాయేమిటి? చచ్చిపోలేదని సంతోషించు, హాయిగా ఇంటికి పోయి ఇప్పటికైనా అన్నారు. అంటే పాపం అలాగే ఏడుస్తూ తనని తాను ఓదార్చుకుంటూ శిశుపాలుడు రథం ఎక్కి వెళ్ళిపోయాడు. ఒక్క రుక్మి మాత్రం, పెద్దన్నగారు మాత్రం, శ్రీకృష్ణుడు మా చెల్లెలు రుక్మిణీదేవిని అపహరించి తీసుకుపోవడం ఏమిటి, నేను అంగీకరించను, కృష్ణుణ్ణి సంహరిస్తాను, ఓడిస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఆయన వెంట పడ్డాడు. భగవంతుని యొక్క గొప్పతనం ఏమిటంటే, అసలు నిజంగా భగవంతుణ్ణి నింద చెయ్యాలని ప్రయత్నం చేసినా భాషకు ఆ శక్తి ఉండదు. అది ఆయన పట్ల సమర్థవంతంగా, అంటే ఆయన్ని సమర్థిస్తూ ఆయన గుణములను స్తోత్రం చేయడానికి పనికొస్తుందేమో కానీ ఆయనని చిన్నపుచ్చడానికి భాష ఎప్పుడూ సరిపోదు. అందుకే రుక్మి నేను కృష్ణుణ్ణి విమర్శించాననుకున్నాడు, నింద చేశాననుకున్నాడు. కానీ నిజానికి అది అన్వయం కాదు. మా సాటి వాడివా మా పాప కొనిపో వయే పాటి కలవాడమిది వంశము ఎందు జన్మించితివి ఎక్కడ పెరిగితివి ఎయ్యది నడువడి ఎవ్వడెరుగు మానహీనుడవీవు మర్యాదలెరుగవు మాయచే కొని కాని మరలిరావు
నిజరూపమున శత్రు నివహంబుపై పోవు వసుదేశుడవు కావివావిలేదు కొమ్మనిమ్ము నీవు గుణరహితుండవు విడువు విడవవేని విలయకాల శిఖీ శిఖా సమాన శిలీముఖంబుల గర్వమెల్ల కొందు కలహమందు అన్నాడు. ఏదో ఆ కృష్ణ పరమాత్మని అనేక రకాలుగా నిందించాననుకుని ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఎవరికి చెందినవాడివి, నీ గుణాలేమిటి, భగవంతుడికి పుట్టుకుంటుందా, భగవంతుడికి పెరగడం ఉంటుందా, భగవంతుడు కొంతమందితోటే కలిసి ఉండడం ఉంటుందా, లేకపోతే భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలకి పరిమితి ఉంటుందా అన్నా మాత్రం అవన్నీ అవివేకం తప్ప భగవంతుని యందు అన్వయమయ్యేటటువంటి మాటలు కావు. సమస్త గుణపరిపూర్ణుడైనటువంటి పరమాత్మని నింద చేద్దామన్నా అసలు అది నిందే కాదు, అది స్తోత్రముగానే అన్వయమైపోతుంది. అప్పుడు ఇక యుద్ధంలో నేనేదో కృష్ణుణ్ణి ఓడిస్తానని ప్రగల్భాలు పలికి బాణములను మూడింటిని కృష్ణుడి మీద ప్రయోగించాడు. కృష్ణుడు కూడా తిరిగి బాణములను ప్రయోగించి ఆ ధనస్సుని విరగ్గొట్టి రథసారథిని చంపేసి పతాకాన్ని పడగొట్టేసి ఆ రుక్మితో యుద్ధం చేసి రుక్మిని సంహరించాలనేటటువంటి క్రోధంతో కత్తిని పట్టుకుని ఆ రుక్మి దగ్గరికి వెడుతున్నాడు. ఎంత తప్పు పని చేసినా, ఎంత చెల్లెలి జీవితం పాడు చేయడానికి చూసినా రుక్మిణీదేవి ఒక చెల్లెలిగా వచ్చినందుకు అన్నయ్య మీద ఎంత ప్రేమో అని డగ్గుత్తికతో మహాభయముతో ఆకంపితాంగంబుతో వినతశ్రాంత ముఖంబుతో శృతి చలద్వేణీ కలాపంబుతో కనుదోయింజడికొన్న భాష్పములతో కాంతాలలామంబు మ్రొక్కిన రుక్మిన్ తెగవేయబోక మనిషన్ కృష్ణుండు రోచిష్ణుడై. ఆ రుక్మిణీదేవి వెంట్రుకలన్నీ చెదిరిపోతుండగా కంఠం గాద్గదికమైపోయి ఎక్కడ అన్నయ్యని చంపేస్తాడోనని కన్నులంబట నీరు కారిపోతూ కన్నులెత్తి కృష్ణుడి వంక చూసి ఆయన పాదములను పట్టుకుని, ఈ శుభ సమయంలో మా నాన్నగారు ఎంతో సంతోషిస్తూ ఉంటారు, ఆయన కోరుకున్నట్టుగా నేను నీకు భార్యనయ్యానని. ఈ సమయంలో నువ్వు పెద్ద కొడుకు రుక్మిణి చంపేస్తే మా నాన్నగారు బాధపడతారు, కాబట్టి దయచేసి మా అన్నని చంపవద్దు అంటే నూతన వధువు రుక్మిణీదేవి బాధపడకూడదని పరమాత్మ రుక్మిణి విడిచిపెట్టి అహంకారంతో ప్రవర్తించాడు కాబట్టి తగిన శాస్తి జరగాలని రేవులవారం గురిగి అంటారు. ఆ కత్తితో చిందరవందరగా గడ్డం మీసం తల గొరిగి విరూపుండి చేసి వదిలిపెట్టేశాడు. అయినా అన్నగారికి అంత అవమానం జరిగిందని రుక్మిణీదేవి బాధపడుతుంటే బలరాముడు వచ్చి ఓదార్చాడు. అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని తీసుకుని ఆ ద్వారకా నగరానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత వైదికంగా శశాస్త్రీయంగా రుక్మిణీకృష్ణుల యొక్క వివాహం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒకే ఆసనం మీద కూర్చున్నారు. అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు. ఆ రుక్మిణీకృష్ణులు ఇద్దరూ కూడా కలిసి ఆసనం మీద కూర్చుని కళ్యాణమూర్తులై కనపడుతుంటే అందరికీ భయం పోయి రుక్మిణీ కళ్యాణం జరిగిన తర్వాత ఏకపీఠం మీద ఉన్నటువంటి రుక్మిణీకృష్ణుల్ని చూసి అందరూ నిర్భయత్వాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎందుకని అంటే ఆమె ఎవ్వరో కాదు, అనఘ ఆదిలక్ష్మి అయిన ఆ తల్లి నిత్యానపాయని. భగవంతుడు ఏ అవతారం తీసుకుని కిందకి రానివ్వండి, విడిచిపెట్టకుండా ఆయనని అనుగమించి వస్తూ ఉంటుంది. అందుకే అంటారు గోపరాజు గారు, శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథి కరుణాపయోనిధి అంటారు. ఆయన రామచంద్రమూర్తిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది, ఆయన కృష్ణ పరమాత్మగా వస్తే ఆవిడ వెంటనే రుక్మిణీదేవిగా వస్తుంది. ఆయన బ్రహ్మచారిగా వచ్చినా ఆవిడ విడిచిపెట్టకుండా వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని ఆయనకి నమస్కరిస్తుంది అనడానికి ఆమె లలాటమునందు పెట్టుకున్న కస్తూరి బొట్టు వామనమూర్తి పాదాల మీద నాకు కనపడుతోందని బలిచక్రవర్తి అన్న మాటలని పోతన గారు త్రివిక్రమావతార ఘట్టంలో చెప్పిన విషయాన్ని మొన్ననే నేను మీకు మనవి చేశాను. బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతక్షుడు సాచయోగి సుమనస్సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్. అటువంటి రుక్మిణీకృష్ణులు కలిసి కూర్చోవడము అంటే లక్ష్మీనారాయణులు కూర్చున్నట్టు. అందుకే ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టం ఎక్కడ చెప్పబడుతుందో, ఎక్కడ
శ్రద్ధాభక్తులతో వింటారో వాళ్ళందరికీ కూడా కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం, లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతాయి అని పెద్దల యొక్క ఆశీస్సు. అందుకే అన్ని భయాలు తొలగిపోయి నిర్భయంగా ఉంటారని. కథాక్రమంలో రుక్మిణీదేవికి శిశుపాలుడు వరుడిగా తప్పిపోయి పరమ యోగ్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వరుడైనట్టే కన్యకామణులు ఈ కథని విన్నట్టయితే అయోగ్యుడైనటువంటి వరుడు రావలసి ఉంటే ఆ పాపము ఉపశమించి ఉత్తముడు వరుడిగా వస్తాడు అని ఆడపిల్లలకి పెళ్లి చేసే ముందు ఒక్కసారి రుక్మిణీ కళ్యాణం వినిపించడమో చదివించడమో చేయించడమో ఇప్పటికీ కూడా ఎన్నో చోట్ల పెద్దలు చేస్తూనే ఉంటారు. అంతటి మహోత్కృష్టమైనటువంటి కథ రుక్మిణీ కళ్యాణం. కేవలం కన్యకామణులకే కాదు, నేను ఇత పూర్వమే మనవి చేశాను, మనందరం కూడా కన్యకామణులమే. ఆ రుక్మిణీదేవి సందేశంలో చెప్పినటువంటి పద్యాలు ప్రతిరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనసులోనైనా స్మరించేటటువంటి వాళ్ళు ఎవరుంటారో అటువంటి వారి పట్ల కృష్ణ పరమాత్మ యొక్క నిరతిశయ అనుగ్రహం కలుగుతుంది. అంతటి పరమాద్భుతమైనటువంటి ఘట్టంతో ఈ 7 రోజుల పాటు భాగవతం మీద నేను చేసినటువంటి ప్రవచనాలు ఒక పూర్ణత్వాన్ని సంతరించుకున్నాయి. నేను ఒకవేళ ఈ 7 రోజుల్లో ప్రవచనాంతర్గతంగా చెప్పిన మాటలలో ఎక్కడైనా వ్యగ్రత ఉన్నా, మీ మనసుకి బాధ కలిగినా, నేను చెప్పినది మీకు మనసుకి తృప్తి కల్పించలేకపోయినా, ఇంకా ఇంతకన్నా బాగా చెప్పి ఉండవలసింది అని మీకు అనిపించినా, అది నా చిన్నతనం, నా చేతకానితనంగా భావించి పెద్ద మనసుతో మన్నించండి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా ఒక్క మాటైనా పట్టుకోవలసింది అని మీకు అనిపిస్తే సహృదయంతో స్వీకరించి అనుష్ఠించండి. ఈ 7 రోజుల పాటు మీ అందరూ ఇంత ప్రేమతో ఇంత భక్తితో వచ్చి కూర్చున్నందుకు, ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారి ధర్మపత్ని ఒక్కరోజు ఒక్క నిమిషం కూడా ఆలస్యం లేకుండా ఆ తల్లి ప్రతిరోజు వచ్చి అంత భక్తి శ్రద్ధలతో ఇంత చలిగాలిలో కూడా కూర్చుని ఆవిడ వింటూ, మీకెవ్వరికీ తెలియని పరమరహస్యం ఏమిటంటే, నేను ఒక్కరోజు శాలువా కప్పుకుని వచ్చానని, ఇంత ఎత్తు వేదిక మీద కూర్చుంటే నాకు చలిగాలి ఇస్తుందేమోనని స్వెక్టర్ వేసుకు రమ్మని నాకు ఒక స్వెక్టర్ పంపిస్తే నేను మిగిలిన రోజుల్లో హాయిగా లోపల స్వెక్టర్ వేసుకుని ఈ 7 రోజులు మాట్లాడాను. ఒక తల్లి బిడ్డణ్ణి ఎంత ప్రేమతో చూస్తుందో రాజపత్ని అంత ప్రేమతో చూస్తుందని రాజు భార్యని కూడా మాతృపంచకంలో ఒకరిగా చెప్తారు. నిజంగా కన్నతల్లిలా అంత ప్రేమ చూపించినటువంటి మాన్య ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారి ధర్మపత్నికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ, వారి కుమార్తె శ్రీమతి కవిత గారు నిజంగా ఎంత ప్రేమో, ఆవిడ ఏదో గత జన్మల్లో నా కూతురో ఏమో ఎంత ప్రేమతో ఉన్నారో ఆవిడకి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ మళ్ళీ పరమేశ్వరుడి యొక్క శాసనం అయినప్పుడు తిరిగి కలుసుకుందాం. ఆ రుక్మిణీకృష్ణుల యొక్క అనుగ్రహ విశేషం చేత అందరూ అన్ని చోట్ల ఉన్నవారు చక్కగా శాంతి సామరస్యాలతో సంతోషంగా ధర్మపథంలో ఉండేటట్లుగా పరమాత్మ తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనని అనుగ్రహించుగాక అని పరమేశ్వరుడి యొక్క పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.